అందరి పాట, మనందరికి ఇష్టమైన పాట. వేలాది కోట్లాది దూతల గళములతో పరిశుద్ధుడు 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 యేసయ్యా స్తోత్రం అని కొనియాడబడుతున్న నా యేసయ్యను నువ్వు నేను ఈరోజు సజీవులుగా కొనియాడబడే ఒక స్థితిని, ఒక భాగ్యాన్ని ఇచ్చారు. దేవుడికి మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మనల్ని సజీవులుగా ఉంచారమ్మా, అందుకు ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ దినము చూడలేక దాటిపోయిన మన ప్రియులు మన రక్త సంబంధికుల కంటే మనము ఎక్కడ ఒక ఆపగించ కూడా ఎక్కువ కాదు తల్లి, వారి కంటే కొంచెం తక్కువ. కానీ ఈ దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అందుకైనా కృతజ్ఞతా భావంతో ఆయన ఎడల నీ భక్తి విశ్వాసాన్ని నీ క్రమశిక్షణలో కనబరచలేవా? ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నడిపినా నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో యేసయ్యా వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. యేసయ్యా నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే అయ్యా జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. ఆమేన్. నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో ఏక స్వరముతో కొనియాడబడుచున్న నా స్వరాలు పెంచాలి. యేసయ్యా, నీవే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, మహదానందమే నాలో పరవశమే, మహదానందమే నాలో పరవశమే, మహదానందమే నాలో పరవశమే. నిన్ను స్తుతించిన ప్రతీక్షణం, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం,
నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం యేసయ్యా 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 సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీవే నా ఆరాధన ఆనందమే నాలో పరవశమే మహదానందమే నాలో పరవశమే మహాదానందమే నాలో పరవశమే మహదానందమే నాలో పరవశమే మహాదానందమే 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 నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన స్తుతించిన ప్రతి క్షణం స్తుతించిన ప్రతి క్షణం ఎడారి త్రోవలో నేనడచిన ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా, ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో ఎవరు భయపడద్దు. ఈ రోజు ఒకవేళ నీ కుటుంబంలోనికి ఆ మహమ్మారి ప్రవేశించినట్లయితే ఇప్పుడే పరిశుద్ధ శక్తి పరిశుద్ధ అగ్ని నీ గృహంలో ప్రవేశించి నీ గృహంలో ప్రవేశించిన కరోనాని కాల్చివేయును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభువా, ఇక్కడ మేము కూడి ఉన్నాం. మా గృహాల్లో, మా సన్నిహితుల గృహాలు, మా రక్త సంబంధికుల గృహాలు, మా స్నేహితుల గృహాలు, మా ఇరుగు పొరుగు వారి గృహాలు ఆ కరోనా మహమ్మారి ప్రవేశించిందేమో నాయనా, మీ పరిశుద్ధ అగ్నిని ప్రవేశింపచేయండి నాయనా. మీ పరిశుద్ధ అగ్నిని ప్రవేశింపచేయండి. మహిమతో నింపండి ఆ గృహాలను. ఆ కరోనాని కాల్చివేయండి తండ్రి, కాల్చివేయండి తండ్రి, కాల్చివేయండి తండ్రి. ఇప్పుడే యేసు నామములో ఆ మహత్కార్యము జరుగును గాక. యేసు నామములో కార్యములు జరుగును గాక. యేసు నామములో కార్యములు జరుగును గాక. విశ్వాసముతో పలుకుతున్నటువంటి నీ యొక్క నోటిని ఆ దేవుడు స్థిరపరిచి నీ ఆశీర్వాదాలు నెరవేర్చును గాక. ఎంతమంది తండ్రి, ఎంతమంది ప్రభువా, వేలు కాదు లక్షలు కాదు నాయనా, కోట్లలోకి వెళ్ళిపోయింది సంఖ్య నాయనా. లక్షల్లో మరణిస్తున్నారయ్యా. దయ చూపించమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా స్తోత్రం నాయనా, అయ్యా స్తోత్రం నాయనా. నీవే మా మీద ముగ్గురు చూపిస్తే మేమేలా తట్టుకోగలం తండ్రి. ఒక్కసారి అవకాశం నాయనా. కానీ నాయనా, ఈ మనిషిలో మార్పు వస్తుందని ఫస్ట్ వేవ్ కరోనా తెప్పించారు, ఎవ్వరూ మారలేదు నా తండ్రి. సెకండ్ వేవ్ కరోనా చాలా ఉధృతంగా ప్రకటించారు నా తండ్రి. మీరు అనుమతించారు నాయన అది రావడానికి. అది మహమ్మారి సైతానే. కానీ సైతాను చేస్తున్న ఈ యొక్క నాయన డిస్ట్రక్షన్ ని నా తండ్రి మీరు అడ్డుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మారు మనసు రాలేదయ్యా, వాళ్ళ పశ్చాత్తాపం లేదు, మరణ భయం లేదు. అది వచ్చినప్పుడే నీ వైపు తిరుగుతున్నావు. ప్రభువా ప్రభువా అంటున్నావు. మిగతా సమయాల్లో అయినా నీ ప్రియ బిడ్డలు ఏమన్నా నిర్లక్ష్యంగా ఉన్నారేమో క్షమించు నాయనా. అయ్యా క్షమించు తండ్రి, క్షమించు తండ్రి.
సంఘము సంఘము గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. ప్రభు వారు మనకి ఇచ్చిన వాగ్దానం. ఓ నా ప్రియ కుమారుడు దిగులు పడకు, అధైర్యపడకు. అధైర్యపడకుండా ఉంటున్నాను. మీరున్నారన్న నమ్మకం ఉంది, కానీ నా చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూసి ధైర్యపడ్డ మాట నిజమే తండ్రి. క్షమించండి ప్రభు. ప్రార్థిస్తున్నావు నాయన, సంఘం కోసం ప్రార్థిస్తున్నావు, మా ఊరి కోసం, మా పట్టణం, రాష్ట్రము, దేశము, ప్రపంచం కోసం ప్రార్థిస్తున్నావు తండ్రి. అయ్యా ఎటు చూసినా మరణ వార్త లేదా తండ్రి. అయ్యా గడిచిన దినాల్లో ఏ శుభవార్తను తెలియచేయకుండా ఆ కరోనాలో రక్షించిన దేవా, ఈ యొక్క సెకండ్ వేవ్ లో నాయన ఉదయం లేస్తే ఏ మరణ వార్తలు మా ప్రియులకు దగ్గర నుంచి వినాల్సి వస్తుందో నన్ను బతుకుతున్నాం. మా గృహాల్లో కూడా అది ప్రవేశిస్తుందేమో, దాని బలాన్ని పుచ్చుకుంది నాయన. మీరు అనుమతించారు కనుకనే అది బలపడుతుంది కనుక అయ్యా ఒక్కసారి దానికి కట్టడి వేయండి నాయన. మారు మనసు పొంది, పశ్చాత్తాపము పొంది, విజ్ఞాపన చేస్తూ ఉపవసించి ప్రార్థించగా ఉగ్రత నుంచి తప్పించినటువంటి ఆ నిలవే పట్టణస్థులు మొరపెట్టిన విధానంలో నా తండ్రి మేము కూడా పశ్చాత్తాపంతో మొరపెడుతున్నాము నాయన. కనికరము చూపించండి తండ్రి, కృప చూపించండి నాయన. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్య. అయ్యా చిన్న బిడ్డలు కూడా వదలట్లేదు అయ్యా. 3 సంవత్సరాలు 2 సంవత్సరాల బిడ్డలు కూడా కప్పేస్తుంది నా ప్రభువా. ఎవ్వరి బిడ్డలను మరణానికి తీసుకువెళ్ళిపోయింది అయ్యా. అయ్యా 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 అయ్యా, నీ పాదాలు పెట్టుకుని వేడుకుంటున్నాను. నీ సేవ చేస్తున్న నీ దాసుడు నాయన, నీ పనోడి నాయన, నీ పనోడిగా, నా యజమానిగా, నా యజమానిగా ఈ పనివాడి విజ్ఞాపనని ఆలకించవా. దీనులైన బిడ్డలు ఎదుగోనాయన కన్నీరు కారుస్తున్నారయ్యా. దేశం కోసం కన్నీరు కారుస్తున్నారు, వారి కుటుంబాల కోసం కాదయ్యా, ఇరుగు పొరుగు వారి కోసం కన్నీరు కారుస్తున్నారు. మా అందరి ఈ రోదనను నా తండ్రి తప్పకుండా నీ దగ్గరికి చేరుకున్నాయని విశ్వసిస్తున్నాను. అయ్యా కనికరము చూపించండి నాయన. మరణము 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 నాట్యమాడుతుంది నాయన మా చుట్టుపక్కల. అయ్యా కానీ మాకు ఈ దండకరమైన స్థితిని ఇచ్చావే, మమ్మల్ని సజీవులుగా ఉంచావే, అందుకు నీకు కోటి కోటి కృతజ్ఞతలు నాయన. అందరం కలిసి ఒక మంచి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఆన్లైన్ లో వాడు కూడా చెప్పండి అబ్బా, నోరు ఎత్తి చెప్పండి, 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా
అయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను యేసయ్యా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 మళ్ళీ యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 చప్పట్లు కొట్టి దేవునికి మహింపంతరియండి గట్టిగా నీ శక్తి కొలకది నీ ఒంట్లో ఉన్న శక్తి కొలకది గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి yes my lord yes my lord yes my lord యేసయ్యా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి త్రయేక దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ ఘనమైన పాదములకు కోటి కోటి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాము నాయన ఈ మే మాసంలోని 4వ పునరుద్ధార దిన ఆరాధనలో పాలు పంచుకోగలిగినటువంటి శక్తి బలము ఆరోగ్యము నడిపింపు కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము పాటల ద్వారా నిన్ను మహింపంచుకునే కృపనిచ్చారు అలాగే స్తుతి ఆరాధనలో మీరు మాతో మాట్లాడి వాగ్దాన పూర్వకంగా నా తండ్రి మమ్మల్ని బలపరచాలి ప్రార్థించండి ఉపవసించండి నా కుమారుడా నా కుమార్తె నేను మీ పక్షముగా ఉన్నాను ఏ హాని మీకు కలుగు చేయనని ఏ కీడు మీ గుడారము సమీపించదని మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాను అయ్యా నీ దీనదాసుడు నా సహోదరుడు నాయన రాజశేఖర్ పాలయ్య గారు వారు మీ వద్ద మీ పాదముల వద్ద దీన మనస్కుడై నేర్చుకుని వచ్చినటువంటి ఆ ఉపదేశాన్ని ఆ బిడ్డ ద్వారా మీరు మాకు ఇప్పుడు అందించబోతున్నందుకు స్తోత్రాలు చేస్తున్నాను మీ కుమారుని ఏడింతల ఆత్మతో నింపండి హెచ్చరికతో కూడినటువంటి ఉపదేశములు మా జీవితంలో ఉన్న ఆ యొక్క లోటు పాటలను తెలుసుకొని మేము సరిదిద్దుకోగలే ఒక ఉపదేశాన్ని ఆ బిడ్డ ద్వారా మీరు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్ దయచేసి అందరూ కూర్చున్నా
ప్రభునామానికి స్తోత్రాలు. కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇక్కడ ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దలందరికీ కూడా వందనాలండి. అయ్యగారు వాక్యం కోసం ప్రార్థన చేశారు కాబట్టి మన వాక్యంలోకి వెళ్దాం. ఏవేలు గ్రంథము, ఏవేలు 1వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుదాం. ఏవేలు 1వ అధ్యాయము 12వ వాక్యం నుంచి చదువుదాం. 1:12. ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు వాడిపోయేను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దర చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి. చాలమ్మా. హల్లెలూయా. ఇక్కడ 5 రకాల చెట్ల గురించి దేవుడు చెప్తున్నాడు. ఏవేలు అనగా ఏంటంటే యెహోవాయే దేవుడు అని అర్థం అన్నమాట. ఇక్కడ ప్రభు వాక్యంలో మనకు సెలవిస్తున్నాడు. ఈ 5 చెట్లు ఎందుకు వాడిపోయినాయి, ఈ 5 చెట్ల పరిస్థితులు ఎందుకు అలాగ అయిపోయింది అని ఈ రోజున వాక్యంలో మనం చూద్దాం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యం. సియోను కొండ మీద బాకా ఊదిడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయడి. యెహోవా దినము, చాలండి, యెహోవా దినము వచ్చుచున్నది. ఆయన దినము వచ్చినప్పుడు ఈ చెట్లన్నీ వాడిపోయి ఉంటాయంట. ఆ దినము వచ్చి ఉన్నది అని ఇక్కడ వాక్యంలో సెలవిస్తారన్నమాట. అంటే వచ్చుచున్నది అంటే అది వస్తుంది, అంటే ఇంకా మహాశ్రమలు ఉన్నాయి, ఇంకా భయంకరమైన శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలు రాకముందే ప్రభు చెప్తున్నాడు, దానికి రాకముందే, ఆ మహాశ్రమలు రాకముందే కొన్ని శ్రమలు ఈ లోకంలోకి వస్తాయి. అవి వచ్చుచున్నవి. అవి వచ్చుచున్నప్పుడు సంఘము ఎలాగుందంటే, సంఘపు బిడ్డలు ఎలాగున్నారంటే ద్రాక్ష చెట్లంట చెడిపోయాడు, అంజూరపు చెట్లు వాడిపోయి ఉన్నాయి. చూడండి, అలాగే 2వ అధ్యాయము 11వ వాక్యం కూడా చదువుదాం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు గొప్పదై ఉండెను, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానిని తట్టుకొనగలిగిన వాడు ఎవడు అంటున్నాడు. అంటే ఆయన యెహోవా దినము వచ్చుచున్నది అంటున్నాడు. రెండోది, యెహోవా దినము ఎలాగుంటుందంటే అది బహు భయంకరముగా ఉంటుంది అని ఏవేలు ప్రవక్త ఎప్పుడో చెప్పాడండి. ఇలాంటి దినాలు వస్తాయి, ఇలాంటి శ్రమలు వస్తాయి, లోకం మీదకి వస్తున్నాయి అని ఏవేలు ప్రవక్త ఒక ప్రవచిస్తా చెప్తున్నాడండి. ఆ దినము వచ్చినప్పుడు అది భయంకరంగా ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడగలిగిన వాడు ఎవడు. ఎందుకు ఎన్ని వస్తున్నాయిరా అంటే ఒకటండి, అంటే చెడిపోయినాయంట, పాడైపోయినాయంట, చెట్లన్నీ నాశనం అయిపోయినాయి అన్నమాట. క్రైస్తవులు ఎప్పుడైతే ప్రభుని విడిచిపెట్టామో, దేవుడిని ఎప్పుడైతే మనం పక్కకు తోసివేసామో, ఇంత భయంకరమైన దినాలు ఈ రోజున మనము చూస్తున్నాము అని ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నామట. అలాగే 31 కూడా చూద్దాము. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు, చాలమ్మా, ఆ మహాదినము రాకముందు అంటే ఈ శ్రమల్లోనే నువ్వు నిలబడలేకపోతున్నావు, ఇంకా భయంకరమైన శ్రమలు ఉన్నాయి. నువ్వు విడవబడితే ఆ శ్రమలు నువ్వు తట్టుకోలేవు. ఈ శ్రమలే నువ్వు గడగడగడగ వణికిపోతున్నావు, ఈ శ్రమలను నువ్వు తట్టుకోలేకపోతున్నావు. రేపు ప్రభు రాకుడు వచ్చినప్పుడు నువ్వు విడవబడితే అది ఇంకా భయంకరంగా ఉంటుంది ఆ శ్రమలు అని దేవుడు మనల్ని ఈ పునరుత్థాన దినాన్న దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 3:14 కూడా చూద్దాం. ఏవేలు 3:14. తీర్పు తీర్చు లోయలో
రావాల్సిన యెహోవా దినము వచ్చే ఉన్నది. అంటే ఈ రోజున ఒక తీర్పు ఈ లోకం మీద జరిగిస్తున్నాడు దేవుడు. ఆ దినమంట దేవుడు చెప్తున్నాడు వచ్చి ఉన్నది అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. అది ప్రకటన 6వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుదాం. ప్రకటన 6:17. భూరాజులను 14 నుంచి చూద్దామా. 6:14 నుంచి చూద్దాం. మరియు ఆకాశ మండలమును చుట్టబడిన గ్రంథమును వలననై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను గనులను సహస్రాధిపతులను గొప్పవారును ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును కొండ గృహలోను బండ సందులోను దాగుకొని సింహాసనాసనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత దినమును వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? దాన్ని తట్టుకొనగలిగిన వాడు ఎవడు? ఇప్పుడు చూడండి, ఈ భయంకరమైన ఉగ్రతకి, ఈ భయంకరమైన శ్రమకి ఒక్కొక్కరు ఏం చేస్తారు? గొప్పవారేంటి, పేదవారేంటి, మధ్యతరగతి వారేంటి, అందరూ కూడా భయపడిపోయి ఎవరి కాల్ ప్లేస్లో దాగుకొని ఉంటున్నారు. ఎందుకు ఇంత స్థితికి వచ్చింది మనం? ఎందుకు ఈ పరిస్థితికి వచ్చాం మనం ఈ రోజున? ఈరోజు చాలామంది అంటారు విగ్రహారాధన ఎక్కువైపోయిందండి దేశంలో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవుడు వీళ్ళు జరిపించడం వల్ల ఇవన్నీ వచ్చినాయని తల రకాలుగా అసలు వాళ్ళ వల్ల కాదండి, విగ్రహారాధన వల్ల కాదు. కారణం ఏంటంటే ఈరోజు నేను రక్షించబడిన నేను ఏమైపోయారంటే చల్లారిపోయాం. ఈ రోజున చల్లారిపోయాం కాబట్టి ఈ రోజున దేశం మీద ఒక భయంకరమైన దినం వచ్చేసింది. ఒక భయంకరమైన ఉగ్రత మనం చూస్తున్నాము. ఒక భయంకరమైన శ్రమను మనం ఈ రోజున చూస్తున్నాం ఇక్కడ ఈ దినాల్లో. కారణం ఏంటంటే ఒకటి, నువ్వు పరిశుద్ధిని విడిచిపెట్టావు, ప్రార్థన విడిచిపెట్టావు, దేవుని సన్నిధిని విడిచిపెట్టావు ఈ రోజున. అందుకని ఈ రోజున ఎక్కడున్నామంటే గొప్పవారేంటి, పేదవారేంటి, ధనికులేంటి, ఎవడైనా అందరు ఎవరెవరు గృహాల్లో ఇప్పుడు ఏమున్నారండి? దాగుకొని ఉన్నారు. ఎందుకు? ఈ భయంకరమైన తెగుల్ని తట్టుకోగలిగితే శక్తి లేదు. భయంకరమైన మరణాలు మనం చూస్తున్నాం. కుప్పలుగా చనిపోతున్నారు మనం చూడగలుగుతున్నాం. కానీ ఈరోజు ఎందుకు ఈ స్థితికి వచ్చాము అంటే మనము చేసుకున్నాము, మనమే దీనికి కారకులము. యోవేలు ప్రవక్త ఎప్పుడో హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, ఇదిగో ఈ స్థితికి వస్తుంది. ఒక రోజున ద్రాక్ష చెట్లు చెడిపోతే, అంజూరపు చెట్లు వాడిపోతే, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, తోటల చెట్లన్నీ పాడైపోతాయి. సంఘములో ఉన్న ప్రతి ఒక్క చెట్టు పాడైపోయి దినం వచ్చేస్తుంది. అప్పుడు ఒక భయంకరమైన ఉగ్రత. కారణం ఎవరు? ఈ రోజుని తెగులుకి మనమే. ఈ భయంకర మరణాలకి ఎవరు కారకులు? మనమే. ఈరోజు టీవీ పెట్టుకొని నువ్వు చూస్తున్నావు, అయ్యో ఇన్ని మరణాలు, ఇంత ఉగ్రత, ఎంత భయంకరంగా తెగులు ఉందంటే కారణం ఎవరు అంటే ఏమంటున్నారంటే విగ్రహారాధన ఎక్కువైపోయిందని భారతదేశంలో అని అంటున్నావు. కానీ నీ జీవితం నువ్వు సరిచేసుకుంటున్నావా? ఇది నా వల్లే కారణము. నేనే ఒక ద్రాక్ష చెట్టుని, నేనే ఒక అంజూరపు చెట్టుని, నువ్వే ఒక దానిమ్మ చెట్టువి, నువ్వే ఒక జల్దర ఈత చెట్టువి. ఈ చెట్లకున్న ఫలాలు ఒక వ్యక్తికి దేవుడు ఇన్ని గుణగలిగిన ఒక చెట్లు కలిగిన ఫలాలు దేవునికి ఇచ్చాడు. ఆ ఫలాలన్నీ ఈరోజు నీలో వాడిపోయిన ఈ రోజున దేవుడు నేను ఎలా ఉంచాడంటే ఒక ద్రాక్ష చెట్టుగా, ఒక అంజూరపు చెట్టుగా, ఒక దానిమ్మ చెట్టుగా, ఒక జల్దర చెట్టుగా, ఒక ఈత చెట్టుగా ఆ ఫలాల్లో ఉన్న ఆ అనుభవాన్ని దేవుడు నీ జీవితంలో పెడితే ఈ రోజున ఎన్ని ఇప్పుడు ఏమైపోయినాయి అంటే వాడిపోయినాయి అంట. ఎన్ని వాడిపోయి ఈ రోజున మహా ఉగ్రతకి ఈ రోజున మనం సమీపంగా ఉండి చూస్తున్నాము. ఈరోజు చూడండి, నహూము 1:6 వాక్యం. నహూము 1:6. ఆయన ఉగ్రతను సహింపగలిగిన వాడెవడు? ఆయన కోపాగ్నికి నిలవగలవాడెవడు? ఎవరు నిలవగలుగుతాడండి? ఆయన ఉగ్రతకి ఎవరు నిలబడగలుగుతారు? ఆయన కోపాగ్నికి ఎవరు నిలబడతారు? కారణం ఎవరు అంటే ఈ ఫలాలు
నీలో దేవుడు పెట్టాడు. కానీ ఈ రోజున ఎన్ని ఏమైపోయినాయి? వాడిపోయినాయి. ఈ రోజున వాడిపోయిన నీ జీవితాన్ని దేవుడు అంటున్నాడు, మళ్ళీ తిరిగి ఆ వాడిపోయిన అనుభవంలో నుంచి, ఆ ఫలాలు వాడిపోయిన అనుభవంలో నుంచి దేవుడు మళ్ళీ నిన్ను తిరిగి ప్రకాశింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ మరణం ఇంకా నీ కుటుంబానికి తట్టలా, నీ కుటుంబానికి ఆ ఉగ్రతని తెగులు తట్టలేదు. కారణం ఏంటి తెలుసా? నిన్ను దేవుడు మళ్ళీ వాడిపోయిన నీ జీవితాన్ని దేవుడు తిరిగి ప్రకాశింపచేయాలనుకుంటున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి ఏ అనుభవంలో అయితే దేవుడిని నడిపించాడో, ఈ ఫలాలు తిరిగి నాకు కావాలి ప్రభా అని ఎవరైతే కోరుకుంటారో దాని విషయంలోనే దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం వల్లే ఈ 5 రకాలు ఫలాలు నీలో వాడిపోయినాయి. ఈ చెట్లు ఎందుకు వాడిపోయినాయి? ఈ రోజున 4 పురుగులు ఈ చెట్టులోకి ప్రవేశించినాయి. ఒక చెట్టు వాడిపోవటానికి కారణం ఏంటంటే ఒక 4 పురుగులు ఉంటాయి. ఒకటి ఏంటంటే సరైన వాటర్ లేకపోవటం వల్ల, రెండోది సరైన కంచి వేయపడకపోవటం వల్ల, ఆ చెట్టుకి సరైన ఉప్పు అది వేయకపోవటం వల్ల, 4వది ఏంటంటే ఈ చెట్టుకి సరైన ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఆ చెట్టు ఈ రోజున వాడిపోయింది. ఈ రోజున ఇదే సేమ్ సిచ్యువేషన్ ఈ లోకంలో జరుగుతుంది. ఏంటి? నీళ్ళు లేక, ఆక్సిజన్ లేక ప్రజలు ఏమవుతున్నారు? చనిపోతున్నారు. ఆత్మ సంబంధముగా నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆత్మ సంబంధంగా ఈ రోజున నువ్వు శారీరకంగా నీ దేహం అంత బాగానే ఉండొచ్చు, చక్కగా ఆరోగ్యంగా ఉంది, మంచిగా తింటున్నావు, అంత బలంగా ఉన్నావు. కానీ ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయావు. నీ చెట్టుకి నీళ్ళుందా? నీ చెట్టుకి కంచె ఉందా? నీ చెట్టుకి ఉప్పు ఉందా? నీ చెట్టుకి ఆక్సిజన్ అందుతుందా? ఈ రోజున ఆత్మ సంబంధమైనది నీకు లేకపోతే నువ్వు చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నట్టు గుర్తుపెట్టుకో. ఈ రోజున మనుషులు ఏంటంటే నీళ్ళు అనగా ఏంటంటే ప్రార్థన జీవితము. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, యోబు ప్రార్థించినప్పుడు అతని కుటుంబానికి కంచి వేయబడిందండి. ఉప్పు వాక్యం చదువుతున్నావు. ఈ రోజున వాక్యం చదువుతున్నప్పుడే నువ్వు ఆత్మీయులో ఎదుగుతావు. ఆక్సిజన్ పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నువ్వు చచ్చిన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఈరోజు నీకు 4 అనుభవాలు లేకపోవటం వల్లే ఈ రోజున ఈ ఫలాలన్నీ ఒక వ్యక్తిలో చనిపోయినాయి. 5 చెట్లు వాడిపోవటం కారణమో పాపమే. ఈరోజు నీ స్వభావం సరిగా లేకపోవటం వల్లే నీ ఆత్మీయ జీవితంలో నుంచి ఈ రోజున నువ్వు తొలగిపోయావు. నీ స్వభావాన్ని పట్టే, నీ ప్రార్థన జీవితాన్ని పట్టే, నీలో ఉన్న అభిషేకాన్ని పట్టే, నీలో ఉన్న పరిశుద్ధను పట్టే ఈ 4 ఫలాలు, ఈ 5 ఫలాలు ప్రకాశిస్తూ ఉంటాయి నీలో. మొట్టమొదటిగా చూద్దాము, ద్రాక్ష చెట్టు గురించి చూద్దాం. అసలు ఈ ద్రాక్ష చెట్టులో ఉన్న అనుభవం ఏంటో, నీలో పెట్టిన ఆ అనుభవం ఏంటో మనము చూద్దాము. ఈ ద్రాక్ష చెట్లు ఏంటంటే మనుషులను సంతోషపరిచే ద్రాక్ష చెట్టు అన్నమాట. అంటే ద్రాక్ష చెట్టు చెడుకి కారణం ఏంటి? దేవుడిని ఎలాగ సంతోష పెట్టాలి. ఎప్పుడైతే ఈ ద్రాక్ష రసం నీలో ఉంటుందో అప్పుడే నువ్వు సంతోష పెట్టగలుగుతావు. ఈ ద్రాక్ష రసం అనగా ఏంటంటే ప్రార్థించటం వలన, స్తుతించటం వలన, దేవుణ్ణి ప్రేమించటం వలన, వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే నీవు దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉంటావు. ఈ ద్రాక్ష కాయలు ఆ జ్యూస్ తాగినప్పుడే దాంట్లో ఉన్న మాధుర్యము తెలిసిద్ది. ఆ రసము సరిగా లేకపోతే ఆ ద్రాక్ష అనేది మనము త్రాగలేము. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుదాం. యెషయా గ్రంథం 24, 4 నుంచి 6 వరకు.
దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత దుఃఖము క్షీణించిపోవుచున్నది. చేత క్షీణించిపోతున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. పట్టణమును మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఎందుకు దేశమంట ఇంత శపించబడిందంటే నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టావు, ప్రార్థన విడిచిపెట్టావు, దేవుని సన్నిధిని విడిచిపెట్టావు. అందుకని ఈ రోజున గొప్ప అందరూ భయంకర ఒక భయముతో పతనమైపోతా ఉన్నారు. ఈరోజు నీకు భయం కలుగుతుందా? అరే, తిరిగి నేను ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. ఈ భూలోకం ఎందుకు ఇలా కొట్టుకుపోతుందంటే ఒకటి కారణం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ భూనివాసులందరూ నా వాక్యాన్ని అతిక్రమించారు, ప్రార్థనను అతిక్రమించారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. అందుకని ఈ రోజున ఇంత భయంకర తెగులు ఈ లోకంలో సంచరింపచేస్తున్నాడు. ఈరోజు చాలామంది అంటున్నారు, డాక్టర్స్ కానీ అందరూ అంటారు, 1 నెలలో తగ్గిపోద్ది, పీక్కెళ్ళింది తగ్గిపోద్ది అని చెప్తున్నారు. దీన్ని తగ్గించేది ఎవడండి? డాక్టర్లే ఏంటి? ఉన్నా డాక్టర్ల వల్ల అయితే ఏంటి? లేకపోతే టాబ్లెట్ల వల్ల, ఈ వ్యాక్సిన్ వల్ల నీకు నయమైతే అనుకుంటున్నావేంటిది? పొరపాటున కాదు, ఇది పంపించింది తెగులు దేవుడు. కాబట్టి ఈ తెగుల్ని ఆయనే తీసివేయాలండి. హల్లెలూయా. ఇది ఎప్పుడుకు పోద్ది అని అందరూ అడుగుతూ ఉంటారు. ఇది ఎప్పుడుకు పోయిద్దండి? ఈ తెగులు ఎప్పుడుకు పోద్ది, ఎప్పుడు ఆగిపోద్ది? అసలు నీకెందుకండి ఈ తెగులు గురించి? ఎప్పుడుకు పోయిద్దో, అది ఎప్పుడు అంతమైతే నీకెందుకు? ముందు నువ్వు ఎప్పుడు అంతమైపోతావు చూడు, ఎప్పుడు నువ్వు మరణిస్తావో తెలుసుకో. ఫస్ట్ కరోనా వచ్చి చచ్చిపోయినా పర్వాలేదండి, పరలోకంకన్నా వెళ్తావు. కానీ నువ్వు పాపం నుండి చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఈరోజున అందరికీ ఇదొకటి అయిపోయింది, ఎప్పుడు తగ్గిద్ది. ఇదే అడగటం. మనకెందుకంటే ఎప్పుడు తగ్గుద్దో? ఇది తగ్గిన తర్వాత ఇంకొకటి వస్తుందంట, 3rd wave అంట. ఫస్ట్ వే అయింది, తగ్గింది, 2nd wave వచ్చింది, సరిపోయిందా? ఇంక ఇది తగ్గిన తర్వాత రెడీగా ఉండండి 3rd wave. అది కావాలా? 3rd wave తర్వాత ఇంకెన్ని వేలు వస్తాయో, ఇంకెన్ని తెగుళ్ళు వస్తాయో. నీకు ఈ తెగులు గురించి నీకొద్దు, ఈ పోరాటాల గురించి నీకొద్దు. ఎప్పుడు తగ్గిద్ది, ఎప్పుడు దీనికి అంతమైంది ప్రభుని అడగద్దు. ఇంకంతే స్టార్ట్ అయింది. ఇంక ఇది అంతమవుతానికి కాదు, ఇంకంతే ఒకటి తర్వాత ఒకటి ఈ భూలోకంలో వస్తే ఎప్పుడు ఇది ఆగగలిగిద్దంటే నువ్వు ఒక ద్రాక్ష చెట్టుగా నిలబడాలి. దేవుని ఒక సంతోషపరిచే ఒక ద్రాక్షారసముగా నువ్వు మారాలి. నువ్వు తిరిగి ప్రార్థన చేయాలి, తిరిగి వాక్యం అనుభవంలోకి రావాలి. తిరిగి నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడే వారే కాపాడబడతారు. ఇన్ని తెగులు వచ్చినా, ఎవరైతే ఆయన వాక్యాన్ని విడిచిపెట్టారో, ఎవరైతే ఆయన సన్నిధి విడిచిపెట్టారో, దేవుడు కృప కూడా అలాగే తొలగించేస్తున్నాడండి. ఈ దినాల్లో భయంకరంగా ఈ 2nd wave మనం చూస్తున్నాము. దేవుని కృపను తొలగించేశాడు. చాలామంది సేవకులు తీసుకొని వెళ్ళిపోయాడు, చాలామంది ప్రార్థన చేసే పని తీసుకొని వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఒక దినం కరువు రాపోతుంది. ఏ కరువు తెలుసా? ఏ కరువు? చికెన్ మటన్ కోసం కాదు కరువు వచ్చేది, అది ఎప్పుడు శ్రేష్టంగా ఉంటుంది. ఇంకా కొన్ని దినాల్లో నీకు వాక్యం చెప్తానికి సేవకులు ఉండరు, ఇంకా నీ కోసం ప్రార్థన చేస్తానికి ఈ ప్రార్థన వీరులు ఉండరు. దేవుడు ఒక్కొక్కరిని తీసేసుకుంటున్నాడు. ఇంక నీ కోసం ఎవరు ప్రార్థిస్తారు? ఇక నీ కుటుంబ క్షేమం కోసం ఎవరు ప్రార్థిస్తారు? ఇదిగో వాళ్ళందరినీ దేవుడు తీసేసుకున్నాడు. ఇంక ఇప్పటికైనా నువ్వు నిలబడతావా స్థానంలో? ఇంకా వాళ్ళు బతికుండాలి, వాళ్ళే ప్రార్థించాలని కోరుకుంటున్నావా? దేవుడు వాళ్ళ విశ్రాంతిలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. కరువు తెలుసా? వాక్యం అనే కరువు రాపోతుంది. నీ వాక్యం కోసం అక్కడికిక్కడికి ఎక్కడ పడితే అక్కడ పరిగెడతావు, కానీ నీకు ఈ వాక్యము దొరకదు. నీకు ప్రార్థన చేసే వాళ్ళు దొరకరు, ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు కూడా దొరకరు. ఆ రోజున దేవుడు తీసేసుకుంటున్నాడు ఒక్కొక్కరిని. ఆయన విశ్రాంతిలోకి లాక్కెళ్ళిపోతున్నాడు. ఈ రోజున అయ్యో చనిపోతున్నారని భయపడుతున్నావు, కానీ ఎప్పుడు ఉగ్రత పోయిందని భయపడుతున్నావు, కానీ నీ బతుకు మార్చుకోవటానికి ఇష్టపడుతున్నావా? తిరిగి నువ్వు ఒక ద్రాక్షరసముగా దేవుడికి నువ్వు ఉండాలని దేవుడికి సన్నిధిలో కోరుకుంటున్నావా? 7:8 కూడా చూద్దాం, 24:8 కూడా.
కొత్త ద్రాక్షరసము చిన్నది అంగలార్చుచున్నది. ద్రాక్షావల్లి. కొత్త ద్రాక్షరసం అంగలార్చుచున్నది. ఇదిగో ఆ ద్రాక్షరసం అంటే అంగలార్చుచున్నది. మళ్ళీ ఎవరి ద్రాక్షరసం తీసుకుంటారు, ఎవరి ద్రాక్షరసం తాగుతారంటే ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, దేవుని అభిషేకంతో నింపబడతని ఎదురు చేస్తుంది. చదమ్మా. ద్రాక్షావల్లి క్షీణించుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను. అంటే చూడండి 9 కూడా చదమ్మ, 24, 9 కూడా. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు. పానము చేయు వారికి మద్యము చేదాయెను. నిరాకారమైన పట్టణము. చాలండి. చూడు ఇక్కడ దేవుడు చెప్తాను, ద్రాక్షారసం అంట ఎదురు చూస్తుందంట, అది క్షీణిస్తుందంట. ఎవరు ఇది తీసుకుంటారో, పోగొట్టుకున్న మళ్ళీ నీ ఆత్మీయస్థితిని ఎవరైతే నువ్వు పొందుకుంటావో ఆ ద్రాక్షరసం నీకు ఎదురు చూస్తుంది. ఈ రోజు నువ్వు కావాలా ద్రాక్షరసము? ఈ రోజున దేవుని మందిరంలో మళ్ళీ మూయబడిపోయిందండి. పాటల్లో, వాయిద్యాల్లో, స్తుతి ఆరాధన లేదు. ఎవరైతే ఈ దేవుడిచ్చే ఆ ద్రాక్షరసము ఎవరినైతే ప్రవహిస్తూ ఉంటుందో వారే ప్రార్థించగలుగుతారు, వారే వాక్యం చదవగలుగుతారు, వారే దేవుని స్థితించగలుగుతారు, వారే దేవుని మహిమపరచగలుగుతారు. ఇప్పుడు అదేమైపోయిందంటండి, వాడిపోయిందంట. ఈరోజు మళ్ళీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ కోసము ఒక కొత్త ద్రాక్షరసం ఇక్కడ సంచరిస్తుంది. నాకు కావాలయ్యా ఈ ద్రాక్షరసము, నాకు కావాలయ్యా ఇది మళ్ళీ అని ఎవరైతే కోరుకుంటారో వారికి దేవుడిని వాక్యం అంటుండే కానీ దేవుడు నీకు ఆ ద్రాక్షరసాన్ని ఇస్తానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎవరికి కావాలండి ద్రాక్షరసము? ఎవరు జ్యూస్ షాప్లోకి వెళ్ళి ద్రాక్షరసం తాగటం కాదు, నీ హ్యూమిడిటీ పెంచుకోవటానికి. ఈ ద్రాక్షరసం ఉందనుకో, ఎన్ని తెగుళ్ళు వచ్చినా తట్టుకోగలిగిద్ది నీ దేహమా. ఈ ద్రాక్షరసం నీకు లేకపోతే దేవుడు అంటున్నాడు, ఒక కొత్త ద్రాక్షరసం తీసుకొచ్చాను, ఒక కొత్త అనుభూతికి మళ్ళీ మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను, మీలో ఒక భయాన్ని తొలగిస్తానంటున్నాడు దేవుడు. ఎంతమంది చనిపోయారు తెలుసండి? ఈ నెల రోజుల్లోనే నా చేతిలోని 3 చనిపోయారండి. 3 చనిపోయారు నా చేతిలో. ఆక్సిజన్ దొరక్క మంచి ప్రార్థన పరులు ఒక తల్లి పోగొట్టుకున్నా మే 1వ తారీఖునే కరెక్ట్గా రాత్రి 12కి ఆక్సిజన్ దొరక్క తిరుగుతూ ఉండేసరికి ఎక్కడ దొరకలేదండి. ఆ తల్లిని పోగొట్టుకున్న గొప్ప ప్రార్థన పర్రాలు. మీకు అర్థమవుతుందా? ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి బరీలు చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకొక వ్యక్తి రైల్వే హాస్పిటల్లోనే చనిపోయాడు. మళ్ళీ వాళ్ళ చనిపోయిన తల్లి వాళ్ళ తమ్ముడే చనిపోయారండి. వ్యాక్సిన్ వేసుకున్నారు, ఇద్దరు వ్యాక్సిన్ వేసుకున్నారు. ఆ వ్యాక్సిన్ వాళ్ళకి పడలేదనుకుంటానండి, చనిపోయారు. అంటే ఈరోజు నీ మరణం ఎప్పుడో నీకు తెలుసా? ఒక భయం ఉందా? ఎంతమంది అండి పెట్రోల్ రాలిపోతున్నారు. రైల్వే హాస్పిటల్కి వెళ్తుంటే 100 మంది చుట్టూరు ఏడుస్తున్నారు. అక్కడికి వెళ్తున్నాను కాబట్టి దేవుని కృపను బట్టి ఆ కరోనా పేషెంట్స్ మధ్యలో తిరుగుతున్నాను కాబట్టి చూస్తున్నాను పరిస్థితులు. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ కేకలండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, రైల్వే హాస్పిటల్కి రోజు వెళ్తున్నాను. మా మేనమ్మ, మా అత్త కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు చీరాల నుంచి వచ్చారు, మనం జాయిన్ అయ్యారు. చాలా సీరియస్గా ఉంది. రోజు వెళ్తాం, ఉదయం సాయంత్రం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాం అక్కడ కాపాడుకుంటానికి. రోజండి ఒక 30-40 మంది డైలీ అచ్చంగా కరోనా పేషెంట్స్తోనే ఉన్నారు. తినలేక, ఆకలి లేక ప్రజలు అల్లాడిపోతున్నారండి. నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఏడుస్తున్న బాధ, కన్నీరు మీకు అర్థమవుతుందా? కానీ నీకు రాలేదు కాబట్టి నీకు తెలియట్లా ఆ బాధ. నీకు రాలేదు కదండి ఆ వేదన, నీ ఇంట్లోకి రాలా, అందుకని మీకేం తెలియట్లా. ఒక్కరోజు జ్వరం వచ్చి తగ్గితే చాలండి, ఇక తినాలనిపించదు వాళ్ళకి. ఎంత నరకం అంటే అంత నరకం. ఎవరంటే అందరు యవనస్తులేనండి, అంత 40 సంవత్సరాల లోపలే, పెద్దలు కాదు. ఇప్పుడు అంతా వస్తుంది హాస్పిటల్కి, అందరూ కుర్రవాళ్ళే. తినాలనిపించదు, తాగాలనిపించదు. నాతో పాటే తిరుగుతాడు ఒక తమ్ముడు కూడా. మొన్న శనివారమే
అతనికి ఏజ్ 23 సంవత్సరాలు, చిన్న పిల్లలండి. కరోనా వచ్చేసింది. ఏ సిమ్టమ్స్ తెలుసండి? ర్యాపిడ్ టెస్ట్ చేసుకొని నెగిటివ్ వచ్చింది, యాంటీబయాటిక్ చేస్తే నెగిటివ్ వచ్చింది. ఎందుకు నీరసంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాడంట. ఆక్సిజన్ లెవెల్స్ పడితే 90కి వచ్చింది, లంగ్స్కి ఎక్కేసింది. సిటీ స్కాన్ చేపిస్తే 25కి 12 ఉందండి, హైగా ఉందన్న డాక్టర్. ఇంజెక్షన్స్ పెట్టారు. భయం వేస్తుందా మీకు? చెప్తుంటే అర్థమవుతుందా? ఈ రోజున నీ ద్రాక్ష చెట్టు ఎలాగుంది, నువ్వు ఎలాగున్నావు? కొత్త ద్రాక్ష రసం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. తిరిగి నేను ఆయన అనుభవంలోకి దేవుడు తీసుకొని వెళ్తాడు. ఎందుకు ఈ ఉగ్రత? అన్య జనులు కాదండి, విగ్రహారాధన కాదు, కుంభమేళకి వెళ్ళారు తెచ్చారని కాదండి. నువ్వు నేను ప్రార్థించకపోవటం వల్లే, నువ్వు నేను దేవుని సన్నిధిలో సరిగా లేకపోవటం వల్లే, నువ్వు నేను దేవునికి లోబడకపోవటం వల్లే ఈ రోజున ఈ భారతదేశానికి ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్కి కారణం ఎవరు అంటే నువ్వు నేనే. ఈ రోజున దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ప్రార్థించాల, దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు ప్రార్థించాల. ఈ రోజున చెడిపోయింది. ఈ రోజున నీ ద్రాక్షరసం, ప్రార్థన జీవితం, వాక్యమైన జీవితం, పరిశుద్ధ అంతా వాడిపోయింది. ఈ రోజున వాడిపోయింది. దేవుని సన్నిధిలో ఇదిగో చూడండి, యెషయా గ్రంథం 24:10 కూడా చూద్దాం. నిరాకరమైన పట్టణము, ఎవరు ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూడబోయింది. చాలండి, ప్రతి ఇల్లు ఇప్పుడు ఏమైందండి? ముయ్యబడిపోయింది అంతే. ఎవరు రాకు, గాఢాంధకారం అయిపోయింది. ప్రతి ఒక్క ఇల్లు. బయటికి వెళ్ళాలంటే భయమే, ఎక్కడికి వెళ్ళాలంటే భయమే. ఈరోజు కరోనా పేషెంట్స్ దగ్గరికి వెళ్తున్నానంటే మీరందరు చేసిన ప్రార్థన పట్టే నేనే పైనుంచి దిగిరాలా, ఒక కృపనిచ్చాడు అంతే. కానీ ఒకటి తెలుసండి, ఆ కృప నన్ను పరలోకం తీసుకొని వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, నేను ఎంతమందికి కరోనా పేషెంట్స్కి వెళ్ళి ప్రేయర్ చేసినా అది నన్ను పరలోకం తీసుకొని వెళ్దా గిఫ్ట్. అది ప్రజల కోసం వాడపడటానికి దేవుడు ఇచ్చాడంతే. గాడిదని తీసుకెళ్తాడు తన బిడ్డను రక్షించుకోవటానికి. నేను ఒక లెక్క కాదు. నేను ప్రేయర్ చేయకపోతే, నేను పరిశుద్ధంగా ఉండకపోతే, నేను దేవునికి లోబడకపోతే, దేవుని ప్రేమను చూపించకపోతే పరలోకంకి వెళ్ళను. ఈ గిఫ్ట్ను బట్టి, ఈ వరాలను బట్టి ఎన్ని చేయటం వల్ల మీరు అనుకుంటున్నారేమో నన్ను పాలన్న చాలా గొప్పవాడు అనుకుంటారు. నథింగ్ అండి. ఇవన్నిట్లు కాదు, ఇవన్నీ కాదు. తన బిడ్డలు కాపాడుకోవటానికి దేవుడు తీసుకెళ్తున్నాడు అంతే. అంత మట్టుకి నాకు అది ఉంది కాబట్టి నేను పరలోకంకి వెళ్ళిపోతాను అనుకోవద్దు. నేనైనా నువ్వేనా పరిశుద్ధం దేవుడు చూస్తాడంతే. ప్రార్థన వాక్యం చూస్తాడంతే. దేవుని కృపణ చూస్తాడంతే. ఈ రోజున ఎలాగుంది నీ నీ ద్రాక్ష చెట్టు? తిరిగి పొందుకుంటావా? ఈరోజు తిరిగి నువ్వు పరిశుద్ధపరచుకుంటావా? ఆయన రక్తంతో నువ్వు కడుక్కోగలుగుతావా? దేవునికి ఒక మాధురంగా నువ్వు మారుతా. ద్రాక్ష ఏంటంటే మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. నీ ప్రార్థన అనేది ఒక మాధుర్యంగా ఉండాలి. నీ వాక్యము, నీ ప్రవర్తన, నీ పరిశుద్ధత ఒక మాధుర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది చూద్దాం, అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అనగా ఏంటంటే స్వనీతిని చూపించింది. 3 రకాలుగా ఈ అంజూరపు చెట్లు గుణాల్లో ఉందండి. 1 స్వనీతిని చూపించింది, 2 ప్రభు రాకడికి సూచనగా చూపించింది, 3 ఈ అంజూరపు చెట్టు స్వస్థతనిచ్చే చెట్టుగా చూపిస్తుంది. ఫస్ట్ స్వనీతిని చూపిస్తుంది అనమాట అంజూరపు చెట్టు. చూద్దాం, ఆదికాండం 3వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టించుకొని తమకు కచడమును చేసుకున్నారంటండి. అంటే ఆదామవ్వ ఎప్పుడైతే పాపం చేశారో వారు మనునతలు వెలిగించబడ్డాయి. వారికి ఇచ్చిన మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. వాళ్ళు స్వనీతి సొంత జ్ఞానముతో వాళ్ళు అంజూరపు చెట్టుని ఆకులుగా చేసుకొని వాళ్ళని దాన్ని వస్త్రముగా ధరించుకున్నారు. అరే వాళ్ళు తప్పు చేశారే, వాళ్ళు పాపం చేశారే అని తెలుసుకోలేక వాళ్ళ జ్ఞానంతో పరిగెడుతున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే
అరే మనం తప్పు చేసామో, మనం దిగంబరులు అయిపోయామో, దేవుడు మనల్ని క్షమించడేమో అని వాళ్ళు అనుకున్నారండి. వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడైతే వాళ్ళ అంజూరపు చెట్లే ఆ ఆకులతో వాళ్ళు ఉండాలని దేవుడు కోరుకోవాలి. దేవుడు వాళ్ళని పరామర్శించాడు, వాళ్ళని దర్శించాడు. వారికి ఈ లోకంలో కావాల్సినంత దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. కానీ పరలోకం ఇవ్వలే దేవుడు. గుర్తుపెట్టుకోండి, పరలోకం ఇవ్వలే దేవుడు. ఆదామవ్వకి ఇద్దరికి పరలోకం ఇవ్వల. వాళ్ళు చనిపోయేదాకా వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకోలేదు వాళ్ళు. కానీ ఈ రోజున నువ్వు స్వనీతిలో పరిగెడతావు, గుడికి వస్తున్నా, నువ్వు దేవుని సన్నిధికి వస్తావు, నీకు ఉద్యోగం ఇస్తాడు, తినటానికి ఆహారం ఇస్తాడు, అన్ని నీకు ఇస్తాడు. గుర్తుపెట్టుకో, అంత మటుకు నువ్వు పరలోకం వెళ్తావని గుర్తుపెట్టుకోవద్దు. నీలో స్వనీతిని తీసుకున్నప్పుడే, దేవుడు మాటకి నువ్వు లోబడినప్పుడే, ఆదామావని దేవుడు అడిగాడు, ఆదామా నేను తినదన్న పండు నువ్వు తిన్నావా అంటే ఏమన్నాడండి? ఈ స్త్రీ ఇచ్చింది అన్నాడు. ఆ స్త్రీని అడిగితే సర్పం ఇచ్చి చెప్పాడు. దేవుడు అడిగిన ప్రశ్న ఏంటి? తిన్నావా లేదా? వాళ్ళు ఒప్పుకోలు కరెక్ట్గా లేదండి. ఈరోజు నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు? నా భర్త వాళ్ళు ఇలాగ అయిపోయాను, నా భార్య వాళ్ళు ఇలాగ అయిపోయాను, పాస్టర్ గారి వాళ్ళు ఇలాగ అయిపోయాను, సంఘ బిడ్డల వాళ్ళ నుంచి వచ్చని నీ స్వనీతితో నువ్వు పరిగెడుతున్నావా? నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నా, ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకున్నా, నీ స్వనీతిని విడిచిపెట్టకపోతే, దేవుని చిత్తానికి సేవకుడు చెప్పిన మాటకు లోబడకుండా నువ్వెన్ని చేసినా కూడా నీకు దేవుడు పరలోకం ఇవ్వడు. నువ్వు ప్రేయర్ చేసుకుంటే నీకు ఉద్యోగం ఇస్తాడు, నువ్వు ప్రేయర్ చేసుకుంటే నీకు ఆరోగ్యం ఇస్తాడు, నువ్వు ప్రేయర్ చేసుకుని నీకు కావాల్సిన అన్నీ ఇస్తాడండి. ఆదాముకి ఏమైనా తక్కువ చేశాడా? ఏమైనా తక్కువ చేశాడా? అన్నీ ఇచ్చాడు. కానీ పరలోకం ఇవ్వడు. జాగ్రత్త, నీ స్వనీతిని తీసేసే. ఈరోజు నీ స్వనీతిని పక్కన పెట్టు. ఈ రోజున చూడండి, 2 రాజులు 20వ అధ్యాయము 7వ వాక్యం చూద్దాం. ఇంకా ఈ అంజూరపు చెట్లను మంచి గుణం చూద్దాం. ఇంకోటి, యెషయా అంజూరపు పండ్లు ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. అంజూరపు చెట్టు దేనికి గుర్తుకని తెలుసండి? నిన్ను స్వస్థపరిచే చెట్టు, దైవిక స్వస్థత. ఈ రోజు నీకు ఏ రోగం వచ్చినా, ఏ బలం వచ్చినా, ఈ రోజునండి, అంటే నేను టాబ్లెట్లను దూషించను, డాక్టర్స్ని దూషించను, ఆయుర్వేదిక్ మెడిసిన్ దూషించను. కానీ ఈ రోజున క్రైస్తవులు కూడా ఈ రోజున దేవుడిచ్చే స్వస్థతను గురించి చెప్పట్లేదండి. ఈ టాబ్లెట్లు వేసుకోండి, హాస్పిటల్కి వెళ్ళండి, ఈ టాబ్లెట్లు వాడండి, ఆ టాబ్లెట్లు వాడండి, ఇది వాడండి, అది వాడండి, ఈ జింకోవెట్, ఈ డాక్సీ, ఎజిత్రమైన ఏమండి మనకి క్లాస్లో పుస్తకాల్లాగా ఈ టాబ్లెట్లు కూడా మనలో నోట్లో తిరుగుతున్నాయి. ఈరోజు నాకైతే బాగా అయ్యే తిరుగుతున్నాయి. ఎవరికి వచ్చినా కూడా ఈ కరోనా పేషెంట్స్ తిరిగి ఆ టాబ్లెట్లు ఏంటో, ఆ తిండి ఏంటో అన్నీ తెలిసి అయ్యే చెప్తున్నాను. ఈరోజు నేను కూడా, అరే ప్రార్థన చేసుకో, 1 గంట దేవుడిచ్చే స్వస్థత నువ్వు పొందుకో. ఈ రోజున నువ్వు ఎన్ని వ్యాక్సిన్లు వేసుకున్నట్టు వేసుకోవటం తప్పని చెప్పను, టాబ్లెట్లు వేసుకోవటం తప్పని చెప్పను. కానీ ఈ రోజున అది నిన్ను బాగు చేయదు. అది నీకు తాత్కాలికమైన రిలీఫ్ అంతే. వ్యాక్సిన్ వేసుకున్నా డాక్టర్స్ చెప్తున్నారు కదా, అది 3 నెలలు 6 నెలల దాకా పనిచేసిద్దంట. ఈ టాబ్లెట్లు వేసుకున్నా ఈ కరోనాకి మందేం లేదు, 4 రకాల టాబ్లెట్లు మింగిస్తున్నారంతే. అది కాకపోతే ఆక్సిజన్, అది కాకపోతే రెమెడీస్ ఇంజెక్షన్, అది కాకపోతే ఇంకోటి, లేకపోతే గోతులోకి వెళ్తాం. ఏది లేకపోతే ఈరోజు నువ్వు క్షేమంగా నువ్వు ఇంటికి రావాలరా అంటే ఒకటి ప్రార్థన. ఈరోజు నిజంగానే డాక్టర్ డబుల్ వేరియంట్, ఇది నిజంగానే సింగిల్ వేరియంట్లో ఉన్నప్పుడు అది వచ్చినప్పుడు మంచిగా తినేవాళ్ళు రోగం వచ్చిన. ఇప్పుడు కానీ ఒక్కసారి జ్వరం వస్తే ఇంకా అది తినేవట్ల, నీ డైజెషన్ సిస్టమ్ మొత్తాన్ని పాడు చేసేస్తుంది అంతే. ఇప్పుడు వచ్చేది ఒక్కసారి జ్వరం వస్తే చాలు, నెక్స్ట్ డే లేకపోయినా పర్లా, ఇంకా నువ్వు నీ ముందు ఎన్ని పెట్టు, జీడిపప్పు పెట్టు, బాదం పప్పులు పెట్టు, ఏది నీకు తినాలనిపించదు. కానీ ఈ వ్యాధి నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకేం కావాలండి? అంజూరపు చెట్టు. ప్రజలంట దేవుడిచ్చే స్వస్థత మీద ఆధారపడటలా, ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థతని దేవుడు చెప్తున్నాడు, ఆధారపడట్లా. ఈ రోజున దేవుడి అద్భుతం మీద ఆధారపడట్లా. ఈ రోజున సాక్ష్యాలు మనం ఇక్కడే చెప్తాం, పలానా డాక్టర్ ముట్టాడు, పలానా ఏంటండి టాబ్లెట్లు వేసుకున్నా. అసలు డాక్టర్ మాయమపరచద్దు, టాబ్లెట్లు మాయమపరచద్దు. వేసుకో, నీకు తగ్గించేది ఎవరు తెలుసా?
యేసయ్యే. నిన్ను బాగు చేసేది దేవుడే. దేవుడు నిన్ను బాగు చేస్తాడంతే. ఎన్ని ఇంజక్షన్స్ వేస్తే ఎన్ని వేసుకున్నా ఆయన ఆజ్ఞాపించకపోతే అస్సలు మనం చెప్పలేమండి, చెప్పలేమంతే. ఇప్పటికే నేను మోకరించు, ట్యాబ్లెట్లు ఉన్నాయి, ఇంజక్షన్స్ ఉన్నాయి, ఆక్సిజన్ రెడీగా ఉంది, ఇప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చు అనుకుంటావేమో. నీలో ఆయన స్వస్థత నీకు ఇవ్వకపోతే నీ వల్ల కాదా? వల్ల కానే కాదండి, వల్లే కానే కాదు. అందుకని జాగ్రత్త. చెట్టుకి ఏం లేదంటే అండి, ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతున్నట్టుగా, ఈరోజు వాడిపోతున్నట్టుగా ఈరోజు నీ జీవితం కూడా అన్నీ ఉన్నాయి ఈ లోకంలో, వాడిపోతే జాగ్రత్త. ఆయన అంటండి నరుని సృష్టించంట, ఆయన జీవవాయువు ఊదేడంట. ఆయన ఊదగాని జీవాత్మనిలోకి ప్రవేశించిందంటండి. అంటే ఎజ్కేలుతో దేవుడు చెప్తాడు, ఎజ్కేలు ఎండిపోయిన ఎముకల్ని ప్రవచించు అంటున్నాడు. ఎండిపోయిన ఎముకలు ప్రవచించు అన్నాడంతే. ప్రవచించగానే గొప్ప సైన్యంగా లేచి నిలబడిందండి. ఈ రోజున క్రైస్తవుడికి కావాల్సింది ఏం తెలుసా? ఆ కరోనా పేషెంట్ దగ్గర ప్రవచించు, విశ్వాసంతో ప్రకటించు. నీ జీవితంలో అద్భుతం చూస్తావు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఇప్పుడు చూడు, నాకు తగ్గగానే ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్. ఈ సైడ్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్తా. ఒక అంకుల్ గారికి నెగిటివ్ వచ్చింది, కరోనా వచ్చింది, ఇంట్లో హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు. నెగిటివ్ వచ్చింది, ఆయనకి 45+ ఉంటాడు అంతే. నెగిటివ్ వచ్చింది, అయిపోయిందండి. 4th డేలో హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. సైడ్ ఎఫెక్ట్ కొట్టేసింది. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అంటే, వైట్ ఫంగస్ అంటే, ఎన్ని వచ్చిన ఇప్పుడు అన్నాం కరోనా ఎప్పుడు ఆగిద్ది అన్నాం, మరి బ్లాక్ ఫంగస్ ఎప్పుడు ఆగిద్ది? దాని వెనకాల వైట్ ఫంగస్ దాగుంది. వీటిని నువ్వు జయించాలిరా అంటే, వీటిని జయించాలి. ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో కోరుకో. ఈ రోజున ప్రభా నీ స్వస్థతే నాకు కావాలి, నీ రక్తమే నాకు కావాలి. కోరుక ఈ రోజున దేవుడి మీద ఆధారపడి. ఈ రోజున దేవుడి మీద ఆధారపడకపోతే కష్టమండి, కష్టము. మనం ప్రేయర్ చేసుకుంటా ఉంటుంటే దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, ఇదిగో నా కృప అనేక మంది బిడ్డల నుంచి నేను తొలగించేస్తానన్నాడంతే. నా కోపాన్ని రేపారంటున్నాడు, దాంట్లో నేను ఒక్కనండి, దాంట్లో నేను ఒక్కడిని. అందరి ముందు నేను ఒప్పుకోగలుగుతున్నా, దాంట్లో నేను ఒక్కడిని. ఈరోజు మనం సరి చేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. నన్ను పట్టే ఈ రోజున నా కొడుకు వస్తున్న కొన్ని 100 మంది కరోనా పేషెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు, కొంతమంది చనిపోయారు. కారణం ఎవరు? నేనే. ఎవరో కాదు, నేనేనండి దానికి కారణం. దేవుడిచ్చిన కృపలో ప్రార్థించేలా, దేవుడిచ్చిన కృపలో నిలబడలే నేను పరిశుద్ధంగా, దేవుడిచ్చిన కృపలో వాక్యించాలి. దేవుడి కోసం సరైన విధంగా నేను నిలబడలేకపోయా. అందుకని ఈ రోజున నా కొడుకు వస్తున్న నా బిడ్డల్ని పోగొట్టుకున్నాను. నా కొడుకు వస్తున్న బిడ్డల్ని ఈ రోజున రోగంలో అల్లాడుతుంటే ఈరోజు నేను చూస్తున్నాను. కారణం ఏంటంటే నేనే దానికి కారణం నేనే. ఈరోజు సరి చేసుకోగలుగుతావు, నువ్వు పరిశుద్ధపరచుకోగలుగుతావా? తిరిగి నువ్వు దైవిక స్వస్థతలకి నువ్వు రాగలుగుతావా ఈ రోజున? మూడోది దానిమ్మ చెట్టు గురించి చూద్దాం. ఈ దానిమ్మ అనగా ఏంటంటే ఐక్యతకి గుర్తండేది. సహోదరుల ఐక్యత కలిగి ఉంట ఎంతో ఎంతో మనోహరము మేలు అంటున్నాడు. ఈ దానిమ్మ చూడండి, ఒలిచినప్పుడు అంత ఐక్యతగా ఉంటుంది, రౌండ్గా ఐక్యత చక్కగా ఉంటుంది, గజిబిజిగా ఉండదు, ఒక నీట్గా ఒక క్రమంగా ఉంటుంది. ఈరోజు సహోదర ఐక్యత ఉందా? సంఘముల ఐక్యత ఉందా? సేవకులతో ఐక్యత ఉందా? విశ్వాసాలకి ఐక్యత కలిగి ఈ రోజు నువ్వు నడుచుకోగలుగుతున్నావా? ఈ రోజున ఆలోచించుకోండి. ఐక్యత కలిగి ఉన్నావా? సంఘములో దేవునికి ఐక్యత ఉందా? నీకు ప్రార్థన కుటుంబంలో ఐక్యత ఉందా? భార్య భర్తల మధ్య ఐక్యత ఉందా? భార్య భర్తల మధ్యలో ఐక్యత లేదు. భార్య భర్తల మధ్యలో అనుమానాలు, భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు. ఈ రోజున ఎంతమంది కుటుంబాలండి ఐక్యత లేక విడిపోతున్నారు. చిన్న చిన్న కారణాల ద్వారా, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ద్వారా పోగొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. ఈ రోజున ఎక్కువ లీడ్ చేస్తుంది ఏంటంటే ఫోన్లే. ఈ ఫోన్ల ద్వారా కుటుంబంలో ఐక్యత లోపిస్తుందండి. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, అందరి మధ్యలో ఈ ఫోనే చాలా చండాలం చేసేస్తుందంటే. ఎవరికాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నారు, ఎవరికాళ్ళు తలా ఒక ఫోను.
కూర్చొని ఒకడు గేమ్స్ ఆడతాడు, ఒకడు ఇంకోటి చూసుకుంటాడు, ఒకడే వంటలు ఉండే దాంట్లో, ఒకడే గేమ్స్లో, ఒకడేమో వీడియో చాటింగ్లు, ఇంకొక చాటింగ్లు, ఎవడకాలి బిజీ. ఈ రోజున ఐక్యత ఎక్కడ? నీ ఫోనే నిన్ను నరకం తీసుకెళ్తుంది. నీ కుటుంబం విడిపోయిందంటే, ఈ రోజున నీ కుటుంబంలో గొడవలు వస్తున్నాయంటే నీ ఫోనే జాగ్రత్త. ఈ రోజున నీ ఫోన్ విడిచిపెట్టు, దేవుడు సహాయం చేస్తాడు. మాట్లాడటం తప్పు కాదు. భార్య భర్తలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు కలిసి ఉండండి, దానికి ఒక సమయం ఇవ్వండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి అంతే. ఎక్కువసేపు భార్యను పక్కన పెట్టి, బిడ్డలను పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన గంటల తరబడి స్పెండ్ చేయొద్దు. దాంట్లో దేవునితో గడపండి, దేవునితో జీవించండి. ఈ దినాల్లో ప్రార్థన చేసే సమయం ఈ రోజున. అనుమానాలు ఈ రోజున ఉద్యోగం చేసేవాళ్ళు ఫోన్లో మాట్లాడతారు, లేకపోతే ఇంకోటి కూడా మాట్లాడతారు. ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఆటలతోనే గొడవ. భార్య అంటది, అన్నా నా భర్త నాతో స్పెండ్ చేయట్లా. ఐక్యతలు ఏంటంటే 24 గంటలు ఫోన్లోనే ఉంటాడు, 24 గంటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు ఉద్యోగం ఉందో లేకపోతే ఇంకోటి. ఇటు భార్య ఫోన్లే, ఇటు కుటుంబం నాశనం చేస్తుంది ఫోనేనండి. ఫోనే దేవునికి, కుటుంబానికి, సంఘముకి దూరం చేస్తుంది నీ ఫోనే. గుర్తుపెట్టుకో, ఆ ఫోన్ విడిచిపెట్టుకో, నీ కుటుంబం ఒక పరలోకంగా నువ్వు చూస్తావు. 3వ చెట్టు ఏంటి తెలుసా? దానిమ్మ చెట్టు. అది వాడిపోయింది. ఐక్యత లేదు ఈ రోజున, ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు ఈ రోజున, వాడిపోయింది అది ఈ రోజున. అది ఎందుకు వాడిపోయింది? నీ ఫోనే ఈ రోజున. అంతే, అందరింట్లో ఫోనేనండి, ఫోనే. ఆ ఫోనే ఐక్యత లేకుండా చేసేసింది ఈ రోజున. జాగ్రత్త. దానిమ్మ చెట్టు ఎండిపోయో, ఫోన్ పక్కన పడే, దేవుని కలిగొండు. నీ దేవుని కంటే, నీ భార్య, నీ బిడ్డల కంటే, నీ కుటుంబం కంటే ఫోన్ ముఖ్యం కాదు. గుర్తుపెట్టుకో. ప్రశాంతంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, దేవుని వాక్యం చదువుకోండి, దేవుని సన్నిధిలో నిలబడండి. 4వది ఈత చెట్టు. అంటే ఇది దేనికి గుర్తురంటే సాక్ష్య జీవితానికి గుర్తండి. ఇది సాక్ష్య జీవితానికి గుర్తు అనమాట. ఈత చెట్టు లేక సువాసన ఇచ్చే చెట్టు. ఈతకాయలు ఎలాగుంటాయండి? మంచి సువాసన ఉంటుంది. అంటే దానికి ఏముంటుంది? ఆ చెట్టుకి ముద్దకి ముళ్ళులుగా బాగా రఫ్గా ఉంటుంది. ఆ రఫ్నెస్ల నుంచే ఒక సువాసన వచ్చిందంట ఆ ఈత చెట్ల నుంచి. నీ సాక్షి జీవితం ఎలాగుంది ఈ రోజున? నీకు ఒక దేవుడు ఒక సాక్షి జీవితం ఇచ్చాడు. రక్షించి ఒకప్పుడు తాగో, సిగరెట్ తాగో, ముందు తాగో, పాపంలో ఉన్న అపవిత్రను జీవించావు. దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి నిన్ను ఒక క్రీస్తు సువాసనగా నిలబెట్టాడు. నీ ఈత చెట్టు ఎలాగుంది? వాడిపోయిందంటే నీ ఈత చెట్టు. సువాసన లేదు. నీ ఇంట్లో ఏమొస్తుంది? మరణపు వాసన వస్తుంది. క్రీస్తు సువాసన రావట్లా. సినిమా అని ఒక వాసన, సీరియల్ అని ఒక వాసన. ఒక ఆయనకి 100 సంవత్సరాలండి. నిన్న పాల్కొల్లు వెళ్ళా, నర్సాపూర్ వెళ్ళి. ఒక ఆయనకి 100 సంవత్సరాలు, 101. తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని సీరియల్ చూస్తున్నాడు. అంటుంది సీరియల్ చూడటం తప్ప ఏంటయ్యా అంటుంది. అరే, వాళ్ళ 100 సంవత్సరాల అనుభవం ఉంది. వాళ్ళ నాన్నకేం తెలియదంట. ఈ కొడుకులు ఏం పెడతాడో తండ్రి చూస్తా కూర్చుంటాడంట. పాపం ఆయనకేం తెలియదు. నేను ఒక్కటే అన్నా, ఆయన బాప్టిజం తీసుకున్నాడు. ఇదంతా అందరు నరకానికి వెళ్తారండి, అందరు నరకానికి వెళ్తారు. సాక్షి జీవితం ఎక్కడుంది? నీ సాక్షి జీవితం ఎక్కడ? సాక్షి జీవితం బాగానే ఉందా? పరీక్షించుకోండి. ఆఖరిగా జల్దర చెట్టు. అనగా ఈ జల్దర చెట్టు అంటే ఏంటి తెలుసండి? యాపిల్ ట్రీ అనమాట. యాపిల్ ట్రీ అనమాట ఇది. ఈ యాపిల్ డాక్టర్ అంటారు కదా, ఒక్క యాపిల్ తింటే హాస్పిటల్కే రావక్కర్లేదండి. ఈ యాపిల్ ట్రీ ఏమైపోయిందంటే అండి, ఎండిపోయిందంట. పరమగీత 2వ అధ్యాయము 3వ వాక్యం చదువు. యాపిల్ అనగా ఏంటంటే ఆనందానికి గుర్తు, సంతోషానికి గుర్తు, అనేక మందికి ఆదరణ ఇచ్చే ఈ యాపిల్ ట్రీ అనమాట. పరమగీతాలు 2వ అధ్యాయము 3వ వాక్యం. అడవి వృక్షములో ఎట్లున్నదో పురుషులలో అట్లా నచ్చాలని. అడవి వృక్షము అనగా ఏంటంటే శ్రమల జీవితము. శ్రమల జీవితం బయలుపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఇదిగో ఒక తల్లి తన బిడ్డనైనా మర్చును, కానీ ఆయన మిమ్మల్ని మర్చిపోడు. అడవిలో అంట జల్దరి చెట్టు ఉందంట.
దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అడివనగా ఎడారి, ముళ్ళులు, శ్రమలు, శోధనలు, వ్యాధులు, ఈ కరోనా, ఈ బాధలు, ఆర్థిక అనేకం చుట్టుముట్టున్నాయా. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు నేను తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఆ జల్దర్ చెట్టు అంటే యాపిల్ చెట్టు ఏంటంటే శ్రమలో నిలబడే చెట్టు. ఈరోజు నీకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నావా? మంచి పోరాటం పోరాడుతున్నావా? ప్రభు వైపు నువ్వు చూస్తున్నావా? ఈ రోజున నీకు రోగం వచ్చిన, శ్రమ వచ్చిన, కరోనా వచ్చిన, ఒక్కటే గుర్తు, దేవుని చిత్తంలో కరోనా రావాలంటే రానివ్వండి, మరణం వస్తే రానివ్వండి, పరలోకంకి వెళ్ళిపోతాం. మనకంటే బెంగళూరులో నేను ఒక తమ్ముడు చెప్తున్నాడు, ఇప్పుడు దాకంటే 3,000 మంది సేవకులు చనిపోయారంట. బెంగళూరు సిటీలోనే 3,000 మంది సేవకులు చనిపోయారంట. ఇక్కడ చాలామంది అంటే వాక్యం ఒక నెరవేర్పు ఇది అక్కర్లా. అరే సేవకులు చనిపోతున్నారు, ప్రార్థన చేసే వాళ్ళు చనిపోతున్నారు, నిలబడదామే వాళ్ళ ప్లేస్లో. నేను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందుదామే అనేది లేదు. ఎప్పుడు పోయిద్దండి తెగులు? ఎప్పుడు పోయిద్దంటే ఎప్పుడు ఆగిద్దంటావు? ఏంటి ఆగేది? నువ్వు మారేదాకా ఆగదేమో చూసుకో. నువ్వు దేవుళ్ళలోకి వచ్చేదాకా ఈ తెగులు ఆగదేమో. ఇంకోటి రెడీగా ఉన్న వెనకాల బ్లాక్ ఫంగస్, ఇంకోటి వైట్ ఫంగస్, దాని వెనకాల ఇంకొక పేరేం పెడతారు. జాగ్రత్త. ప్రభు సన్నిధిలో నిలబడండి. శ్రమల్లో నిలబడితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు దేవుడు కృపణిస్తాడు. నిజమైన క్రైస్తవుడికి ఈ లోకంలో ఏం కలుగుతే తెలుసండి? శ్రమలు గుండగానే వెళ్ళాలి. ఎప్పుడు దాకా? నువ్వు మరణించేంత మటుకు నువ్వు శ్రమలు గుండగానే వెళ్ళాలి. ఈ జల్దరి చెట్టు అంటే ఎప్పుడైతే నువ్వు శ్రమల్లో వెళ్తావో అనేక మందికి ఆదరణ ఇస్తావో, అనేక మందికి నువ్వు నెమ్మది కలుగుతావు, అనేక మంది కోసం ప్రార్థించగలుగుతావు. ఫస్ట్ నువ్వు అనుభవిస్తే కదండి ఇతరులకి నువ్వు చేయగలుగుతావు. నువ్వు అనుభవిస్తేనే కదా ప్రతి ఒక్క శ్రమ ఇతరుల కోసం నువ్వు ప్రార్థించగలుగుతావు. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో దేవుడిని ఎందుకైనా తీసుకెళ్తున్నాడు అంటే అనేక మంది కోసం నిన్ను ఆదరించే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. ఈ శ్రమలను పోగొట్టుకోవద్దు. ఈ జల్దరు చెట్టు అంటే ఏమైపోయిందంటే అండి, వాడిపోయిందంట. దేవుడు పెట్టే శ్రమలో, దేవుడు నిన్ను పరీక్షించే దాంట్లో నువ్వు నాకెందుకులే దేవుడు అని చెప్పి పక్కకు తొలగిపోయి, ఈ రోజున విశ్వాసం జీవితం నుంచి పక్కకు తొలగిపోయి, ప్రార్థన జీవితం నుంచి పక్కకు తొలగిపోయి, వాక్యం జీవితం నుంచి పక్కకు తొలగిపోయి, ద్రాక్ష చెట్ల నుంచి పక్క వచ్చేసావు ఏమండి. తర్వాత అనేక అంజురపు చెట్ల నుంచి, స్వస్థతల నుంచి పక్కకు వచ్చేసావు, ఐక్యతల నుంచి పక్కకు వచ్చేసావు, సాక్షి జీవితాన్ని పోగొట్టుకున్నావు, విశ్వాస జీవితాన్ని పోగొట్టుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడా, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వాక్యం, యెషయా గ్రంథం 51:3, యెహోవా సియోనుని ఆదరించుచున్నాడు. ఇగో ఈ భయంకరమైన దినాల్లో దేవుడు అంటున్నాడు నిన్ను ఆదరించుచున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఈ వాక్యమిని ప్రభా తిరిగి నాకు ద్రాక్ష రసంలాగా నేను ఉండాలయ్యా, ఈ 5 ఫలాలు నాలో ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి నిన్ను ఇంటికి పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఒక భద్రపరచుకు పంపిస్తున్నాడు దేవుడు. ఏ వాగ్దానం అంటే యోవేలు 2వ అధ్యాయం 25వ వాక్యం, యోవేలు 2వ అధ్యాయం 25వ వాక్యం. ఈ వాగ్దానాన్ని పట్ల నెరవేర్చాలంటే, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని, ఇదిగో ప్రభు అంటున్నాడు, ఏ కరోనా ఉందో, ఏ బ్లాక్ ఫంగస్ ఉందో, ఏ వైట్ ఫంగస్, ఎన్నైనా రాండి, ఎన్ని పోరాటాలు రాని, దేవుడు ఏమంటున్నాడు తెలుసా, వాటిని నేను పారదోలు తన దగ్గరికి రాకుండా, నీ మీదకి రాకుండా నేను వాటిని పారదోలుతానంటున్నాడు. చదమ్మా. ఎండిపోయిన నీ జీవితంలోకి తోలివేస్తాను. ఎండిపోయిన నీ జీవితానికి ఏమేమైతే తెగుళ్ళు వచ్చినాయో, ఏమైతే పాపము నీలో ఉన్నాయో, ఏమైతే చీకటి శక్తి బాధపడుతున్నావో వాటిని అన్నిటి నుంచి తొలగిస్తాను. తూర్పు సముద్రంలోకి, వెనకటి భాగమును పడమటి సముద్రంలోకి పడగొట్టదును.
లేచును, కుళ్ళు వాసన పుట్టును. దేశమా భయపడద్దు, సంతోషించి గంతులు వేయమంటున్నాడు. దేశమా భయపడద్దు, ఇదిగో నేను వాటినన్నిటి నుంచి తొలగిస్తాను, అన్నిటి తీసి పారుదలుతాను. దేశమా సంతోషించము, దేవుడు గొప్ప కార్యములు చేస్తాను. భయపడకుడి, పచ్చిక మలుచును, చెట్లు ఫలించును, అంజురపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడిని యెహోవాయందు సంతోషించుడి. తన నీతిని పట్టి తొలకరి వర్షమును నీకు అనుగ్రహించును. వాన కురిపించి తొలకరి వర్షమును కడవరి వర్షమును నీకు అనుగ్రహించును. కొట్ల ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును పొర్లి పారులను మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన యెహోవా నామమును స్తుతించినట్లు పెంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసల పురుగులను, చీడ పురుగులను అను మహాసైన్యమును తినివేసిన సంవత్సరం పంటను మరలానికి ఇస్తానంటున్నాడండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఏమైతే పోగొట్టుకున్నా, ఏమైతే నష్టపోయా, చీడ పురుగులు ఎన్ని తెగులైతే ఉన్నాయో చూడు, చాలా తెగులు చెప్తున్నాడు. ఆ తెగులన్నీ తొలగిస్తాను. ఏ తెగులు చేత నీకు దూరమైందా? ఒక తెగులు రావటం ఉద్యోగం పోయిందా? ఒక తెగులు రావటం వల్ల నీకు అనారోగ్యం వచ్చిందా? తెగులు రావటం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నావా? తినటానికి లేదా? కుటుంబంలో ఇబ్బంది పడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మళ్ళీ మారు మనసు పొందావు, మళ్ళీ రక్షించబడు. దేవుడు అంటున్నాడు, తినివేసిన నీ పంటను మరలా నీకు ఇస్తాను అంటున్నాడు. తిరిగి నీ జీవితాన్ని ప్రకాశింపచేస్తాంటాడు. తిరిగి నీ కుటుంబాన్ని కడతానంటున్నాడు. ఈ రోజున ఎందరికో ఈ భాగ్యం లేదు. అనేక సంఘాల్లో ఆగిపోయినాయి. కానీ దేవుడు నీ మందిరంలో దేవుడు ఒక విశేషమైన కృపనిచ్చాడు, విశేషమైన కనికరం ఇచ్చాడు. దేవుడు మనకి ఎన్ని తెగులు వస్తున్నాయి నీకు కొద్ది అవసరం లేదు. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోని దాని ఇష్టం. అది నీకు సంబంధము లేనే లేదు. దాంతో నీకు అవసరము లేనే లేదు. దాంతో నీకు అవసరమే లేదు. నువ్వు హ్యాపీగా ప్రభు రాకడికి ప్రయాణిద్దామా? దేవుడు తన మాటల్ని దీవించిన కాక మేము ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం దేవుణ్ణి అడుగుదాం. నీ పంట ఎలాగుంది? ఈ ఎండిపోయినాయి, దేవుడు చెప్తాడు, ఎండిపోయినాయి కాబట్టి, ఈ చెట్లన్నీ ఎండిపోయినాయి కాబట్టి ఇదిగో భయంకరమైన దినం వచ్చింది. భయంకరమైన మహాభయంకర ఉగ్రత దేశం మీదకి వచ్చింది. ప్రతి కొండ, ప్రతి దీపం, వాటి స్థానములు తప్పిపోయినాయి. గొప్పవారేంటి, ధనికులేంటి, పేదవారేంటి, అందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు ఈ రోజున. కారణం ఎవరు? నువ్వు నేనే. నీ ద్రాక్ష చెట్లు చెడిపోయినను, అంజురపు చెట్లు వాడిపోయినను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లను, జల్దర చెట్లను ఈ రోజున పాడైపోయినాయి. ప్రార్థన చేసుకుందాం, సరి చేసుకుందాం. ఈ రోజున దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ద్రాక్ష రసం పోయింది ప్రభువా, ఆ మాధుర్యం పోయింది, చెడిపోయింది నేను ఈ ద్రాక్ష రసము. దేవుడు అంటున్నాడు, ఇదిగో కొత్త ద్రాక్ష రసం ఇక్కడ సంచరిస్తుంది. ఎవరెవరికి కావాలో ఆ ద్రాక్ష రసముని దేవుడు మీకు ఇష్టానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున కొత్త ద్రాక్ష రసం ఈ రోజున ఇక్కడ సంచరిస్తుంది. ఎవరైతే నిజంగా మారు మనసు పొందుతున్నారో, నిజంగా రక్షణ కావాలని కోరుకుంటున్నారు. ఎండిపోయినాయి 5 చెట్లు నీలో నాలో ఎండిపోయినాయి. అడుగుదాం దేవుణ్ణి. నీ ఇంట్లో సంతోషం లేకపోవటం కారణం ఏంటి? ఎండిపోయినాయి ఈ రోజున నీ చెట్టు. ఈ రోజున దేవుని ఎలాగ సంతోష పెట్టాలో ఆలోచించండి.
భార్యని ఎలా సంతోషపెట్టాలని కాదు, భర్తని ఎలా సంతోషపెట్టాలని చూడద్దు ఈ దినాల్లో. మీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకునే దినాలు ఈ దినాలు. ప్రభు అంటున్నాడు కదా, ప్రార్థించడం వల్ల ఆ ద్రాక్ష రసం నీలో పొంగి పొర్లిద్ది. దేవుని స్తుతించడం వల్ల ఆ ద్రాక్ష రసం పొంగి పొర్లిద్ది. ఆ రసము అనగా ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అనేక మందికి నువ్వు ప్రార్థించగలుగుతావు, వాక్యం ఇవ్వగలుగుతావు, సంతోషం ఇవ్వగలుగుతావు. ప్రతి ఇల్లు మూయబడిపోయిందంట, గాఢాంధకారం అయిపోయింది. కారణం ఏంటి? స్తుతి ఆరాధన లేదు సంఘంలో. సరి చేసుకుందాం. స్వనీతి అంజూరపు చెట్టు నీలో ఉందా? స్వనీతి, నీ చిత్తం, నీ ఆలోచన, నీ జ్ఞానంతో పరిగెడుతున్నావు. కానీ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏదడిగినా దేవుడు నాకు ఇస్తున్నాడు, నాకేంట్లో పరలోకం అనుకుంటున్నావా? దానికి దీనికి సంబంధం లేదు. చెప్పానుగా, ఇదిగో కరోనా పేషెంట్కి ప్రార్థించే, చనిపోయిన లేపు, ఎన్ని కార్యాలు చేయ దేవుడి కోసం, అద్భుతాలు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. ఒక దినాన్న నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. స్వనీతితో ఏ పని చేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. సేవకులు చెప్పకుండా, తల్లిదండ్రులకు లోపడకుండా, నీకు ఇష్టానుసారంగా నువ్వు కార్యాలు చేసేసుకొని నువ్వు అనుకుంటున్నావు నేను అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తాడు, ఇస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు. ఆదాము కూడా ఇచ్చేస్తాడు కావాల్సిందని. కానీ పరలోకం ఇవ్వలేదా? ఏదేం తోటల నుంచి వాళ్ళు బయటికి గెంటు వేయబడ్డారు. వాళ్ళు పోగొట్టుకుంది ఏదేం తోట. వాళ్ళు పొందుకుంది ఏంటంటే బిల్డింగు, ఆస్తి, కార్లు, బంగళాలు, ఏసీలు ఇవి పొందుకున్నారు. కానీ ఏదేం తోటను పోగొట్టుకున్నారు వాళ్ళు. నువ్వు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు అని గుర్తుపెట్టుకో, నీ స్వనీతి చేసుకొని. ఈ రోజున దైవిక స్వస్థతలో ఉన్నావా? ప్రతి రోగం వచ్చినప్పుడు, ప్రతి శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ఈ రోజున కన్నీరు కారుస్తున్నావా? ఈ రోజున దానిమ్మ చెట్టు ఐక్యత ఉందా? సంఘంలో ఐక్యత ఉందా? భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య ఐక్యత ఉందా? నీ ఐక్యతను పాడు చేస్తుంది ఈ రోజు నీ సెల్ ఫోన్. నీ ఐక్యత పాడు చేస్తుంది నీ టీవీ. ఈ రోజున నీ సీరియల్, నీ సినిమాని, నీ ఐక్యత దేవుని పాడు చేస్తుంది. జాగ్రత్త. ఎండిపోయావు ఈ రోజున. నువ్వు సెల్ ఫోన్ పట్టుకున్నారంటే నువ్వు ఎండిపోయింది నీ జీవితం అని గుర్తుపెట్టుకో. ఎండిపోయిన జీవితంలో ఉన్నావు, అదొక్కటే గుర్తుపెట్టుకో. ఈ రోజున విడిచిపెట్టలేదా? చాలా శ్రమ అనుభవిస్తావు. జాగ్రత్త. నీకు కరోనా రాకపోవచ్చు, నీకే రోగం రాకపోవచ్చు, కానీ నువ్వు ఎండిపోయి ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఎండిపోయిన జీవితం నుంచి బయటికి రా అంటున్నాడు దేవుడు. ఈరోజు నేను ఎలాగుండాలి తెలుసండి? ఎండిపోయిన జీవితం నుంచి వద్దాము. ఈరోజు ఎండిపోయిన వాళ్ళని దేవుడు ఎలా వాడుకుంటున్నాడు తెలుసా? వాళ్ళకి కరోనా రావట్లా, వాళ్ళ మీద కరోనా ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్ళి ఒక 100 మందికి అంటిస్తున్నారు, క్యారీగా వాడుకుంటున్నాడు వాళ్ళని. ఈరోజు నువ్వు ఎండిపోయావా? నీ ద్వారా కొన్ని 100 మంది చనిపోతారు. జాగ్రత్త. కొన్ని 1000 మంది చనిపోతారు. జాగ్రత్త. నేను రోజు ఇదే బయటపడతానండి. ప్రభా, నా కొడుకు వస్తున్న వాళ్ళకి ఎందుకు ఈ కరోనా ఎంతమంది బాధపడుతుందంటే, ఒకళ్ళు నేను క్యారీగా తీసుకెళ్తున్నాను ఏంటి, నేను ఒక క్యారియర్గా ఉన్నాను ఏంటి ప్రభా అని చెప్పి భయపడుతున్నాను తెలుసా? నా ద్వారా వీళ్ళందరూ కంటేసుకుంటుందా? నా ద్వారా వీళ్ళందరూ మరణిస్తున్నారా? నేను దీనికి కారణం అని భయపడుతున్నా. ఈరోజు ఎలాగున్నాం మనమా? నన్ను దేవుడు ఎలా వాడుకోవాలి? ఈ రోజున అంజూరపు చెట్టు వాడిపోయిందా? ఐక్యతను పోగొట్టుకున్నావా? దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నావా? ఈ రోజున సరి చేసుకుందాం. అంజూరపు చెట్టు అనగా అనేక మందికి స్వస్థతనిచ్చే చెట్టు. ఈ రోజున అనేక మందికి స్వస్థతనివ్వాలి. అనేక మందికి పేషెంట్స్కి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరగాలి. గుర్తుపెట్టుకో. నేను ఒక క్యారియర్గా ఉండకూడదు. నేను అనేక మందిని చంపే వ్యక్తులుగా ఉండకూడదు. సరి చేసుకుందాం. ఈ రోజున పరిశుద్ధపరచుకుందాం. ఈత చెట్టు ఎలాగుంది? సాక్షి జీవితం ఎలాగుంది? ఇది సాక్షి జీవితం ఒకప్పుడు మంచి సాక్షి జీవితం, ఇప్పుడు ఎలాగుంది? సాక్షి జీవితం బాగానే ఉందా? సరి చేసుకుందాం. జల్దరి చెట్టు, శ్రమల్లో ఉన్నావా? శ్రమల్లో ఉన్న జీవితమా? అది ఆశీర్వాదం. ప్రభు కోసం శ్రమ పడదాం, ప్రభు కోసం ప్రకాశిద్దాం, ప్రభు కోసం పరిగెడదాం. ఈరోజు నేను ఎక్కడికి నడిపిస్తాను అక్కడికి. పౌలన్నా ఏమీ లేదండి, దేవుడు నన్ను ఒక గాడిదలాగా వాడుకుంటున్నాడంతే.
దేవుడికి నేను ఒక గాడిదని అంతేనండి, నాలో ఏమి లేదు. దేవుడు గాడిదని వాడుకున్నాడు, కాకిని కూడా వాడుకున్నాడు తన బిడ్డను రక్షించడానికి. నేనేం చేయలేను. ఈరోజు ప్రభు సరి చేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. ఒక వ్యక్తిని మహిమపరచొద్దు, ఒక వ్యక్తిని కనపరచొద్దు. ప్రభుని మహిమపరుద్దాం, ప్రభునే మనం కనపరచాలి. ఈ దినాల్లో అడుగుదాం. ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో అడవి వృక్షము అనగా శ్రమలకి జీవితం, అక్కడ జల్దరి చెట్టు అంటాడు, అది ప్రకాశిస్తా ఉందంట. ఎన్ని శ్రమలు వచ్చినా ఎలాగుండాలంటే ప్రకాశిస్తూ ఉండాలి, వాడిపోకూడదు. దేవుడు అంటున్నాడు, సరి చేసుకోగలిగితే తినివేసిన నీ పంటను మళ్ళీ తిరిగిస్తాడు. నీ విడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు కలుపుతాడు. పోగొట్టుకున్న ప్రార్థన, పోగొట్టుకున్న ద్రాక్షరసం, పోగొట్టుకున్న ఆ దానిమ్మ చెట్టు, పోగొట్టుకున్న ఆ ఈత చెట్టు అనుభవం, పోగొట్టుకున్న అంజూరపు చెట్టు అనుభవం, పోగొట్టుకున్న ఆ జల్దరి చెట్టు అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. ఇది ఆయన సన్నిధిని, ఆయన మహిమని ఇక్కడ విడుదల చేస్తున్నాడు. దేవుడు ఒక కృపని ఇక్కడ విడుదల చేస్తున్నాడు. అద్భుతాలు దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రభు అని అడుగుదాము, ప్రభు నేను నిలబడతాను, నీ మహా ఉగ్రతకి నేను లోనవలేనయ్యా, నేను నిలబడలేను ప్రభు. తండ్రి నన్ను క్షమించండి అయ్యా, తండ్రి నన్ను పరిశుద్ధపరచండి నైనా, తండ్రి నీ కృపని మనం అడుగుదాం. దేవుని కనికరం కోరుకుందాం. అద్భుతం చేయండి నైనా, అద్భుతం చేయండి. దేవుడు చెప్తున్నాడమ్మా, భయపడుతున్న సంగమా, దేవుని మహాకృప ఇదిగో నీ సంఘం మీద కనపడుతుంది. నా బిడ్డల నిర్లక్ష్యం వహించిందంటున్నాడు దేవుడు. నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక్కడ ఇంకా చాలా మంది ప్రార్థనలను వాక్యంలో తగ్గిపోయారు. ప్రార్థన రావడం నిర్లక్ష్యపరుస్తున్నారు. దేవుని సన్నిధిలో నిలబడే విషయంలో నిర్లక్ష్యపరుస్తున్నారు. జాగ్రత్త. కృప తొలగించబడే దినాలున్నా, కృప తొలగించబడే దినాలున్నా, నీ కుటుంబంలో నుంచి కృప తొలగించబడకూడదు. ప్రార్థించు, సరి చేసుకోండి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నానంటున్నాడు. పోగొట్టుకున్న 5 అనుభవాల్ని మళ్ళీ నీలో ప్రవహింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎండిన భూముల మీద నా జీవ జలాన్ని ప్రవహింపచేస్తానంటున్నాడు దేవుడు. హెస్కేల్ అంటాడు కదా, ఎండిపోయిన ఎముకని గొప్ప సైన్యంగా నిలబెడతానంటున్నాడు. ఇదిగో ఎండిపోయిన నీ జీవితాన్ని, ఎండిపోయిన ద్రాక్షరసాన్ని, ఎండిపోయిన అంజూరపు చెట్టుని, ఎండిపోయిన జల్దరి చెట్టుని, ఎండిపోయిన ఈత చెట్టు జల్దరి చెట్టుని ఈ దేవుడి రోజున యేసు నామమున తిరిగి విడుదల కలుగునుగా కనైనా, యేసు నామముని మహిమ తండ్రి పంపడునిగా కనైనా, యేసు నామముని కృప తండ్రి పంపడునిగా కనుక స్తోత్రం ప్రభువైన పరిశుద్ధాత్మ దేవుడు కన్నీటితో సంచరిస్తున్నాడు. నా బిడ్డలారా, ఇంకా చాలా మందికి భయం లేకుండా సంచరిస్తున్నారు అంటున్నాడు. నా బిడ్డ, నా ప్రేమని నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది దేవుడిస్తున్న సమయాన్ని పాడు చేసుకుంటున్నారు అంటున్నాడు దేవుడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక్కడ కూర్చుంటారు. నీకు ధైర్యం ఉందా? నెక్స్ట్ వీక్ వచ్చి ఇక్కడ ఇదిగో కూర్చోగలుగుతారా? చర్చిలు, అనేక చర్చిలో సేవకులు పోస్ట్ ఖాళీగా ఉంది, చైర్స్ ఖాళీ అయిపోయినాయి. నీ సంఘము కూడా అలా ఖాళీ అవ్వకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసే వాళ్ళని, సేవకులను తీసేసుకోకముందే, నీ కోసం కన్నీరు కాచే దేవుడు బిడ్డలు తీసుకోకముందే చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి ఆయనవే ప్రార్థించా. దేవుడు కృప చూపించాలనుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినటువంటి అద్భుతమైన మాట, కష్టకాలంలో, నీ దుఃఖ సమయంలో ఏనాడైనా నీ చేయి విడిచానా? లేదే. ఈ భయంకరమైనటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా నిన్ను, నీ వారిని సజీవులుగా ఉంచాను కదా. ఇంకనూ నువ్వు మారు మనసు పొందవా? గడిచిన వారము ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ ఈ వారం కూడా వచ్చారని నేను ఆలోచిస్తున్నాను, అనుకుంటున్నాను. వచ్చిన వారైతే దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఎంతోమంది అండి దైవజనులు కూడా గడిచిన వారము ఆరాధన జరిపిన వారు ఈ వారము వారి వారి సంఘాల్లో ఆరాధన జరుపుటకు వారు సజీవులుగా లేరు.
మరి ఎందుకు ఇంత కృప, ఎందుకు ఇంత కనికరం నీ మీద నా మీద? ఆలోచన చేస్తున్నామా? దేవుడు మాట్లాడారు, ఈ దినాన నువ్వు సంతోషంగా ఉన్నావు, ఆస్తులు సంపాదించుకున్నావు, ధనవంతుడుగా ఉన్నావు, మంచి హోదాలో ఉన్నావు, నువ్వు అడిగినవన్నీ నేను నీకు ఇచ్చాను ఇహలోకంలో. కానీ నీవు ఇవి అడగకపోయినా నీకు నేను ఇచ్చాను, అడిగితే మాత్రమే ఇచ్చేది పరలోకం, రక్షణ. అది కూడా ఉచితంగానే ఇచ్చేదే, దాన్ని నువ్వు కోరుకోవడంలా. అందుకే ఆయన ఈరోజు బాధపడుతున్నారు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నంత కాలము నువ్వు అనుభవిస్తావు. కానీ ప్రియకుమారుడా, కుమార్తె, ఒక్కసారి ఈ లోకం నువ్వు విడిచావా, పరలోకాన్ని పోగొట్టుకున్నట్టే కదా. రక్షణ లేకుండా నువ్వు ఏమి సాధిద్దామనుకుంటున్నావు, ఏమి సాధించామనుకుంటున్నావని దేవుడు ప్రశ్నించారు ఈరోజు. కనుక ఈ ప్రవచనాలన్నీ వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. నిర్లక్ష్యం చేస్తున్నావేమో. భారమైన హృదయంతో ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, కాపుదలని నీకు ఇస్తానంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పాడదా. నమ్మకమైన దేవుడవైనా నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడారు, మనలో ఉన్న లోపాలను చూపించారు. రక్షణ భాగ్యము లేకుండా అది ఉచితంగా అనుగ్రహించబడుతున్నప్పటికీ లోకం వైపు, లోకాశల వైపు చూస్తూ నువ్వు నీ జీవితంలో వ్యర్థమైన వాటిని కొని తెచ్చుకుంటున్నావు, అద్భుతమైన దాన్ని విడిచిపెట్టుకుంటున్నావు. మొదటగా ఆయనను నమ్మాలి, ఆయన సువార్తను నమ్మాలి, నమ్మి బాప్తిసం పొందాలి, పొంది రక్షణలోనికి నడిపించబడాలి. ప్రభు బలలో చేయబెట్టాలి, ప్రభు శరీరాన్ని భుజించి రక్తాన్ని ప్రాణము చేసే భాగ్యాన్ని పొందుకోవాలి. తదనంతరము నీ కొరకు నా కొరకు బంగారు వీధులతో, వజ్ర వైఢూర్యములతో, రత్నాలతో సిద్ధపరిచినటువంటి ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అటువంటి కృపను మీ అందరికీ దేవాది దేవుడు అనుగ్రహించును గాక. ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా, మీకు కూడా ఆ కృప, ఆ భాగ్యము దేవాది దేవుడు అనుగ్రహించును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు ఎవరైనా సిద్ధపడి వచ్చిన వారు ఉంటే దయచేసి త్వరగా ముందుకు రండి.
త్వరగానే ఇక ఈ కార్యక్రమాన్ని ముగిచ్చేస్తున్నాను. ఆరాధనను ప్రభువా స్తోత్రం. నీ ప్రియకుమారుడు ప్రియకుమార్తె జీవితంలో మీరు చేసిన ఒక గొప్ప మేలును బట్టి, చూపిన కృపను బట్టి వారు కృతజ్ఞతగా సమర్పించుకున్న ఈ కానుకను ముందుగా మీరు అంగీకరించండి. మీరు స్వీకరించి నూరంతల ప్రతిఫలం, ఆశీర్వాదము వీరికిని వీరి కుటుంబీకులకు దయచేయమని యేసునామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మన మధ్యలో చిన్న సాక్ష్యం పంచుకునేదానికి ప్రియకుమార్తె బ్లెస్సీనా ఉంది కనుక దయచేసి ఆ బిడ్డకు సమయాన్ని ఇస్తున్నాను. క్లుప్తంగా సాక్ష్యమును ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి. సమయము కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మనం త్వరలా ఇంటికి చేరుకోవాలి కాబట్టి సాక్ష్యాలు చెప్పదలుచుకున్న వాళ్ళు తప్పకుండా ముందుకు రండి. దేవుని పేరిట వందనాలు. ఈ సమయం ఇచ్చిన సంఘ కాపరికి, సంఘ పెద్దలకి, ఇక్కడ చేరిన మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే చిన్న సాక్ష్యం మా పెద్దమ్మ గురించి సాక్ష్యం చెప్పాలని ఆశపడి చెప్తున్నానండి. మరి మా పెద్దమ్మకి కరోనా వచ్చింది. మరి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. నమ్మకం లేదు, లెన్స్ దాకా వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు మేమందరం అయితే చాలా బాధపడ్డాము. ప్రార్థన చేయమని అంకుల్కి కూడా చెప్పాను, అంకుల్ ఇలా ఉంది ప్రేయర్ చేయండి. అందరం కలిసి ప్రార్థన నేను కూడా ఇంట్లో ప్రార్థన చేస్తాం. బాగానే ఉంది, కొంచెం పర్వాలేదని చెప్పారు. ఒకసారి ఫోన్ మాట్లాడాం, మా ఎలా ఉందమ్మా అంటే బాగానే ఉంది, కానీ అందరినీ తీసుకెళ్ళి సమాధిలో పెడుతున్నారు. నన్ను కూడా తీసుకెళ్ళి సమాధిలో పెట్టండి, నాకు అంత భయం వేస్తుంది అని చెప్పి మా పెద్ద ఏడ్చినప్పుడు మాకు ఎంతగానో అసలు చెప్పడానికి మాటలు రాలేనంత వేదనగా అనిపించి, అయితే నేనైతే ఒక్కటే అనుకున్నాను. నేనైతే ఏడవలేదు, కానీ ధైర్యం తెచ్చుకొని ప్రభువా నీవే సహాయం చేయి ప్రభువా అని చెప్పి మనసులో అనుకొని నేను మా పెద్దమ్మతో ఒక్కటేనను, నువ్వేం భయపడద్దమ్మా, నిన్ను మరలా మా ఇంటికి క్షేమంగా దేవుడు తీసుకొస్తాడు, నువ్వేం భయపడొద్దని ఒక్క మాట చెప్పాను. నేను ఇంకేం మాట్లాడలేదు, ఫోన్ పెట్టేశాము. మొన్న 4 రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యి క్షేమంగా మరలా మా గృహానికి మా పెద్దమ్మని దేవుడు నడిపించాడు. కొంచెం నీరసంగా ఉందంట అంతే. మరి దేవుడు బలపరిచి మరి స్వస్థత ఇచ్చి మరలా మా పెద్దమ్మని మా ఇంటికి నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కని సాక్ష్యం. మరి ఈ సమయంలో ఎంతమంది కరోనా వ్యాధితో అల్లాడుతున్నారో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. వారందరి గురించి కూడా మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. పోయిన వారం చెప్పాను, శైలజ అనే నా మేనగోడలు, 50 సంవత్సరాలు ఆ బిడ్డకు లేదు, ఈ వారానికి లేదు, ఆమె చనిపోయింది. పోయిన వారం చెప్పాను, మీ అందరికి చెప్పానా? మా అక్కయ్య పెదనాన్నగారి కూతురు, ఆమె చనిపోయింది ఒకే నెలలో 5వ తారీఖున. ఆమె భర్త మా బావగారు గుంటూరులో ఉంటారు, వీళ్ళు 14వ తారీఖున చనిపోయారు. వాళ్ళ పెద్ద కూతురు మొన్న డేటు గుర్తులేదు, ఇదే నెలలో. ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు, వారి పెద్ద కుమార్తె. ఇంకో విశేషం చెప్పేదా, వారికి 3 కుమార్తెలు అయితే ఇంకో 2, ఈ అమ్మాయి చనిపోయిన శైలజకి 2 కుమార్తెలు అయితే 2 కుమార్తెలకు పాజిటివ్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. పరిస్థితులు బాగలేవమ్మా, మనం ఏంటో సంతోషంగా ఉన్నాం, మనకేం రాదులే, ఉండాలి ఆ కాన్ఫిడెన్స్. కానీ పశ్చాత్తాపం ఎక్కడిది, మారు మనసు ఎక్కడా? మీ భక్తి జీవితంలో అరే భలే భలే ఈ అమ్మాయి లేటుగా వచ్చేది, మారింది రాయి పాప. అన్న కృష్ణారావు అన్న ఎప్పుడో ఆవలించుకుంటా వచ్చేవాడు, అరే డోర్లు తీస్తున్నాడు రా వచ్చి అన్న మార్పు నాకు ఎవరిలో కనపట్టలేదే. యథా రాజా తదా ప్రజ. మళ్ళీ దేవుడు మనల్ని మాత్రం కాచి కాపాడాలి. నువ్వు వచ్చేది ఒకే ఒక వారం, ఇప్పుడు ఆదివారం, శుక్రవారం ప్రార్థనలు కూడా ఆపేశాం. ఇంకొంతకాలం పోతే ఈ ఆదివారం ప్రార్థన కూడా ఆపమంటారేమో తెలియదు. అప్పుడు
పాస్టర్ గారు చెప్పారు చూసారా, మీ గురించి ప్రార్థించేదానికి దైవజనులు ఇక్కడ ఉండరు అని. ఏమో దేవుని పిలిపి వస్తే నేను కూడా వెళ్ళిపోతానేమో, భయం లేదు నాకైతే. ఆయన ఇచ్చిన ధైర్యం నేను చెప్తున్నాను. రాజశేఖర పాల్ గారు ఎప్పుడైతే కరోనా పేషెంట్ని ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేసి పంపించాడని చెప్పారో, ఆ సాక్ష్యం నన్ను ఉజ్జీవింపజేసింది. కరోనా రోగులు దగ్గరికి పోవడానికి నాకే భయం లేదు. ప్రభువారు పిలుస్తారా, ఏదైతే లేవి ఏదో ఒక కారణం చేతనే ఈ లోకం ఈ బొందులో ఉన్న ఈ ఆత్మ వదలాలి తల్లి. ఊరికి వెళ్ళిపోదు ఇది కొంత, ఏదో ఒకటి. ఏమి లేదనుకో, కొంతమంది అంటారు ఎలా చనిపోయాడు, గుండె ఆగి చనిపోయాడండి. గుండె ఆగితేనే మనిషి చచ్చిపోతాడు కదా, అది కూడా ఒక. కాబట్టి భయపడొద్దు మీరు, కానీ భయపడొద్దని విచ్చలవిడతనాన్ని వదిలిపెట్టండి. ఇకనైనా భక్తిలో మీ విశ్వాసాన్ని చూపించండి, క్రమశిక్షణను పాటించండి. ఏమండి, మీ భార్యను ఉద్యోగస్తురాలు ఆఫీస్కి 9 గంటలకు తీసుకెళ్ళాలి, 10:30కి తీసుకెళ్తావా నువ్వు? నువ్వు ఇంట్లో మిస్టర్ పెళ్ళంగాడివి. నేనేం అనుకోబాకండి దయచేసి. నువ్వు ఇంట్లో వంటలు చేసుకుంటా ఉంటావు, నీ భార్య ఉద్యోగస్తురాలు, గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు, 9 గంటలకి ఆమె డ్యూటీకి వెళ్ళాలి, తీసుకెళ్లే బాధ్యత నీదే. 10:30కి తీసుకెళ్తారా మీరు ఎవరన్నా? పురుషులారా మిమ్మల్ని అడుగుతున్నా. ప్రసాద్ గారు, ఒకవేళ నువ్వు వంటలోడివి, మా నిర్మలమ్మ రైల్వే ఎంప్లాయ్, 9 గంటలంటే 10:30కి తీసుకెళ్తారా మీరు? అక్కడ అంత ఖచ్చితంగా ఉంటున్నారే ఎందుకు? ఉద్యోగం ఊడబీకుతాడని పై ఆఫీసర్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటండి 8:30 అని చెప్తే 10:30 కూడా కూర్చుంటున్నారు. క్రమశిక్షణ లేదా? దేవుడు అంటే భయం లేదా? అందుకే వచ్చింది కరోనా. నేను చెప్తాను, ఖచ్చితంగా వచ్చింది. దేవుడు బాగా నొచ్చుకున్నప్పుడే ఆ రోజుల్లో, నోవహు రోజుల్లో జలప్రళయాన్ని తీసుకొచ్చాడు. అవునంటారా కాదంటారా? ఆ సొదొమ గొమొర పట్టణాలు విచ్చలవిడితనంతో నాశనకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఇక చెప్పలేని, నోటితో చెప్పలేని పాపాలు చేస్తున్నారు కనుక క్లోజ్. గడ్డి కూడా మొలవడదంట ఇప్పుడు అక్కడ, నేల కూడా పెంకులాగా అయిపోయిందట. ఈ ఉగ్రతలన్నీ దేవుడు అలవ్ చేస్తున్నారు, అంటే అనుమతిస్తున్నారు. జాగ్రత్తగా అందాం. మనకు వచ్చింది ప్రవచనం ఏంటి? మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షాన్ని నేను ఉన్నాను, కానీ మీరు ప్రార్థన మాత్రం విడవద్దు, ఉపవసించి ప్రార్థన చేయండి అన్నారు. చేద్దాం ఒకరోజు. శుక్రవారం రోజు ఇక్కడికి రావద్దు. మీరు మీ గృహాల్లోనే ఉండి 12 ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 దాకా ఏమి కావాలంటే ఉండలేని వారు ఏదైనా ఒక కాఫీ టీ తీసుకోండి, పర్లేదు. ఘన పదార్థాలు, ఉప్మాలు, నాకు ఇష్టం ఉప్మాలండి, అందుకని అది ఉదాహరణ చెప్పా. లేకపోతే దోశలు, గారెలు కొమ్మకుండా ఆ ఒక్కరోజు మాడుద్దామా? మన కోసం కాదు, సంఘం కోసం, సమాజం కోసం, ప్రపంచం కోసం. చేయగలిగినోడు చేయండి, నేను చేతులు ఎత్తమన్ను. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే మళ్ళీ నాదొక ప్రసంగం అయిపోతుంది కనుక పేర్లు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. సాల్మన్ గారు అంటే మన వేలాంగిని భర్త. ఈజ్ ఇన్ రైల్వే హాస్పిటల్. ఆయన గురించి జ్ఞాపకం చేసుకోనండి. ప్రభుదాస్ నా ప్రాణమిత్రుడు, డిశ్చార్జ్ అయిపోయాడు, చక్కగా ఉన్నాడు. వాడు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాడి భార్యకు కూడా చక్కగా నెగిటివ్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అలాగే కిరణ్ గారు వాళ్ళ మమ్మీ గురించి చెప్పాను కదా, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిన్న సాయంత్రం ఆమె డిశ్చార్జ్ అయ్యారు, మంచిది. అలాగే నా మేనగోడలు నన్ని, మీకు తెలుసు కదా, హరిత వాళ్ళ బిడ్డకు కూడా వచ్చేసింది. ఇంజనీరింగ్ చదువుతున్నాడు, గోల్డ్ అట్టామే. మా బావగారి ద్వారా వీళ్ళందరికీ కమ్ముకుంది. మొత్తం మీద వాళ్ళందరూ స్వస్థపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనిత అనే ఒక సిస్టర్ గురించి చెప్పాను, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అనిత సిస్టర్కి స్వస్థత వచ్చింది. హైదరాబాద్, హైదరాబాద్ వెళ్ళిపోయిందట. రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంద్రశేఖర్ గారి గురించి మనకు సమాచారం లేదు, ప్రార్థన చేయండి. బ్లెస్సి తల్లి, చిన్నది బిడ్డ, మన బెన్ని వాళ్ళ చెల్లెలు. అమ్మా, నేను కాలింది ఏదో నీళ్లు పడితే అనుకున్నాను, కానమ్మా నేను చూశానమ్మా, చూడలేకపోయాను. 2 కాళ్ళమ్మా, 2 కాళ్ళు. అబ్బా, అసలు చూడలేమమ్మా. పింక్గా లోపల కండ కనిపిస్తుంది, పింక్ కలర్లో. పైన తోలంతా ఊడిపోయింది. అసలు అంత ఏంటి
ఆవిరి పెట్టేదానికి పాపం కాసి పట్టుకుందంట బిడ్డ. ఇలా పట్టుకొని ఇలా లేకపోయిందంట, టవలో ఏదో పట్టుకొని పళ్ళంట మీద పడిపోయింది. చాలా అల్లాడిపోతా ఉంది ఆ బిడ్డ. నేను చూశాను. దాని గురించి అందరూ ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే లాజరు గారు, మధు అనే మంగళగిరి నుంచి ఒక సహోదరుడు, జీవన్, అలాగే చిన్న బిడ్డ 3 సంవత్సరాల బిడ్డ వర్షు, దానికి హై టెంపరేచర్ అమ్మా, 104 జ్వరం అంట. కరోనా కాదు, దేవుని స్తోత్రం. ఆమె కూడా టెస్ట్ చేయించారు, కరోనా కాదని వచ్చింది. అలాగే విక్రమ్ అనే ఒక 7 సంవత్సరాల పిల్లవాడు, వాడికి దేవుడికి స్వస్థత ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దాం. 7 సంవత్సరాల పిల్లవాడికి ఏమొచ్చింది? కరోనా పాజిటివ్ వచ్చింది. స్వస్థతనిచ్చిన దేవునికి స్తోత్రం చెప్దాం. అలాగే శ్రీలత అని మన శేషు అని వస్తుంది కదా, చెర్రీ వాళ్ళ మదర్, వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అట ఆమెకి కరోనా. అలాగే మోహన్ అన్న, తర్వాత మోహన్ అనేవాడు నా నెల్లూరులో ఉన్నవాడు, ఇద్దరు చక్కగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయారు. దేవునికి స్తోత్రం చెప్దాం. వీళ్ళందరూ ఎవరో తెలుసా? మామూలు కరోనా వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు కాదమ్మా, ఐసీయూలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. ఐసీయూలోకి వెళ్ళిన వాళ్ళకి స్వస్థతనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే విజయరాజు, ఆయన భార్య, ఆయన 2 పిల్లలకు స్వస్థతనిచ్చారు. ఇంకొక గొప్ప సాక్షిగా మన మధ్యలో ప్రసాద్ గారు ఉన్నారు. పోయిన వారం ఆయన రాలేదు, చెప్పాను కదా ఆయన గురించి. ఎప్పుడూ ఆయన చర్చి మానలేదు. అనారోగ్యం అసలు చెప్పడు, ఎంత అనారోగ్యం ఉన్నా వచ్చేస్తాడు. కానీ నాకు కోసం ప్రార్థన చేయండి, నేను అడుగేయలేకపోతున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసాద్ గారికి ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి వందనాలు. అలాగే నిర్మలమ్మ గారు కూడా బాగున్నారని చెప్పి తెలియజేయబడింది. రాజ్ కుమార్ గారు హాస్పిటల్లో ఉన్నారు, మన ప్రెసిడెంట్ గారు హాస్పిటల్లో ఉన్నారని చెప్పానా? డిశ్చార్జ్ అవడమే కాకుండా డ్యూటీకి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గొప్పవాడమ్మా, గొప్పవాడు. మనల్ని వదిలేస్తాడా ఏంటి? వదిలేస్తాడా దేవుడు? వదలడు. ఈయన ఆనందయ్య గారని ఒక ఆయన అక్కడ నాటు వైద్యం చేస్తున్నారు, బాగానే పని చేస్తుందట. ఎంతోమంది డాక్టర్లు ఎన్నో రకాలుగా చేస్తున్నారు. తీసుకోండి, ఆనందయ్య గారు ఇస్తే మింగండి, ఇంకొక డాక్టర్ తారా ప్రకాష్ ఇస్తే మింగండి. దేవునికి స్తోత్రం. దేవుని కృప మాత్రం ఉండాలి. మీరు అడగాలి, అయ్యా నా స్వస్థత కొరకు నువ్వు పొందిన గాయములు అవి వ్యర్థం కాకూడదు నాయన. ఇవి లోకరీతిగా నేను తీసుకుంటున్న వైద్యమే, కానీ నీ కృప కావాలి, నీ స్వస్థత నాకు కావాలని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మరి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ప్రార్థనాంశాలుగా జ్ఞాపకం చేసుకునండి. మీరు తర్వాత నాకు ఫోన్ చేసినట్లయితే ప్రార్థన చేయాలని ఆసక్తి ఉన్నవారు నాకు ఫోన్ చేస్తే ఎవరెవరి గురించి తీవ్రంగా ప్రార్థన చేయాలో నేను మీకు చెప్తాను ఫోన్లో. చక్కగా మీరు ఇంట్లోనే పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని ప్రార్థనలు మొదలు పెట్టండి. చేస్తారా? చేసేవాళ్ళు అలా నాకు ఫోన్లు చేయండి. దేవునికి స్తోత్రం. మంచిది. రైట్, కానుకలు పట్టుకుందాం. సంఘ కానుకలు. ఎవరు? మా బుడ్డ బ్యాచ్ ఎవరు రాలేదా? రావే నువ్వు. కాళహస్తి చూసారా? కాళహస్తి నుంచి కూడా తిరుపతి అమ్మ, తిరుపతి నుంచి వచ్చారు మాకు ఇక్కడ. ఏమనుకుంటున్నారు మీరు? రైల్వే కృష్ణ సమాజం అంటే ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకే
ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. లేచుందాం అందరం. నెక్స్ట్ వీక్ 8:30 అంటే 8:30కి ఇంతమంది ఉండాలి. ఉంటేనే మీలో మార్పు వచ్చింది. లోకం కంటే, ఆ దరిద్రపు నిద్ర కంటే, ఈ ఒళ్ళు బద్ధకం కంటే దేవుని యందు భయము భక్తి ఉండి వెళ్ళాలి. నా దేవుని సన్నిధికి వెళ్ళి సమయాన్ని పాటించి ఆయన్ని సంతోషపెట్టాలన్న ఒక ఉద్యమం నిజంగా మీలో రగులుకుంటే ఇదే సంఖ్య, ఇంతకంటే ఎక్కువ సంఖ్య కూడా వచ్చినా నాకు సంతోషమే. మీరు వస్తారని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఈరోజు మీతో మాట్లాడారు. అరే అసలు కొంతమంది ఏమంటారు, కరోనా వారి హౌసెస్ లో కూడా ప్రవేశించిందండి. స్వస్థపత్ర పొందుకున్నారు. వాళ్ళలో కూడా మార్పు లేదే. అటువంటి వాళ్ళే లేటు వస్తున్నారు అందరికంటే. చాలా సంతోషం. మర్చిపోయాను. ఒకసారి చివరిసారిగా మన మధ్యలో నవదంపతులు వచ్చారు. వారు పోయిన వారం కాకుండా అంత ముందు వారం వచ్చారు. కానీ ఆ రోజు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేక మనం ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు వచ్చారు. ఏంటి మామూలు టైమింగ్ అనుకోండి. తేజ అలాగే తేజస్సు, అద్భుతమైన పేర్ల కలయిక. ఒక్కసారి మీరు ఇద్దరు రండి. సంఘానికి ఊరినే పరిచయం చేస్తాను. అలాగే ఆన్లైన్ లో ఉన్న బిడ్డలకు కూడా పరిచయం చేస్తాను. ఈ నెల 12వ తారీఖు ప్రభు ఆశీర్వాద కృపలో భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి నవదంపతులు తేజ, సాయి తేజ అంటారు. అద్భుతంగా నాతో కలిసి పాటలు పాడతాడు. వాడి చెల్లి మీకు తెలుసు, ప్రియా. ఇప్పుడు సాటి అయిన సహాయంగా తేజస్సు, తేజు కాదు తేజస్సు అని ప్రియ కుమార్తె, మరి వాడికి భార్యగా మన సంఘానికి ఒక కొత్త సభ్యురాలుగా వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఈ బిడ్డల గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరం కలిసి. మీరు వైపు చేతులు చూపించండి, మీ కుడి చేతులు చూపించండి బిడ్డల వైపు. ప్రభువా స్తోత్రం నాయన. ఇటువంటి భయంకరమైన కరోనా పరిస్థితుల్లో కూడా నాయన వీరిద్దరిని భార్యాభర్తలుగా ఇదే మాసంలో 12వ తారీఖున జతపరిచిన విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వీరి సంసార జీవితంలో మీరే చుక్కానిగా ఉండి ఆ యాత్రను నావను తుది వరకు నా తండ్రి ఒక ఆశీర్వాదకరంగా నడిపించమని కోరుకుంటున్నాను. శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములతో ఈ బిడ్డలిద్దరిని అభిషేకించండి, కృప చూపించండి. దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యంతో నా ప్రియ సహోదరి, నా చెల్లి జయసుందరి, వారి కుటుంబీకులు కూడా ఉండి ఉంటారు నా తండ్రి. వారిని ప్రత్యేకమైనటువంటి కృపతో, ఆశీర్వాదంతో దీవించండి, ఆశీర్వదించండి. తమ్ముడు కెనడా నుంచి వచ్చాడయ్యా. మరలా నెక్స్ట్ మంత్ 6వ తారీఖు తిరిగి వెళ్ళాలని ప్లాన్ చేస్తుండగా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఏ ఆటంకము లేకుండా ఆ బిడ్డను తిరుగు ప్రయాణానికి సిద్ధపరచమని కోరుకుంటున్నాను. నా ప్రభువా, నా దేవా, ఈ ప్రత్యేక సమయంలో నిన్ను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, గుప్పులు విప్పినటువంటి కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న బిడ్డల యొక్క కానుకలను, సంఘ కానుకలను స్వీకరించి, అంగీకరించి నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము దయచేయండి. కరోనా అనే ఈ మహమ్మారి బారి నుంచి ఈ ప్రపంచాన్ని నా తండ్రి స్వార్థంగా మా సంఘాన్ని, మా కుటుంబాలను అంటలేదయ్యా, ప్రపంచంలోని మానవాళిని అంతటిని నా తండ్రి సంరక్షించండి. ఆ మహమ్మారిని పరిశుద్ధ అగ్నితో కాల్చివేయండి. మీరు పొందిన దెబ్బల ద్వారా మేము స్వస్థత పొందుకొని ఉన్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రభువా, నా దేవా, మీ కృప లేకపోతే మాత్రం మేము ఏమీ సాధించలేము. అది నాటు వైద్యమైనా నాయనా, ఇది ఏ అద్భుతమైన మెడిసిన్ అయినా తండ్రి, అది ఎందుకు పనికిరాదు. మీ కృప కావాలి. మీరు మాకు స్వస్థతను అనుగ్రహించాలి నా ప్రభువా. అటువంటి ధన్యతను ప్రియ సంఘ బిడ్డలకు, ఆన్లైన్ లో ఉన్న వారికి, ఈ ప్రపంచంలో కరోనాతో ఇంకా అల్లాడుతున్నటువంటి బిడ్డలందరికీ దయచేయమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చార్లెస్ అనే బిడ్డ ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తగ్గి ఉండగా ఆ బిడ్డను మీరు
ఇప్పుడే దర్శించండి. ఆ ఊపిరితిత్తులను ముట్టండి. ఆ ఆక్సిజన్ నా తండ్రి పెంపొందింప చేయండి. దాన్ని తీసుకునేందుకు కావలసిన శారీరక బలాన్ని చార్లెస్ అనే కుమారుడికి యేసు నామములో కలుగును గాక. yes my lord, yes my lord. అలాగే అనేక మందిని మీరు స్వస్థపరిచారు ఈ సంఘ ప్రార్థనను బట్టి. వారందరి నిమిత్తము మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ కుమార్తె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మీ దీని దాసుడు మా సహోదరుడు నా తండ్రి ఒక మాదిరికరమైనటువంటి పరిచయం చేస్తున్నారు నాయన. భయపడి ఎంతకాలం ఉంటాం మీ ఇళ్లలో. నా ప్రభు నాకు ఇచ్చినటువంటి కృప ప్రార్థించమన్నారు. అందుకని కరోనా వైరస్ తో ఉన్న బిడ్డల దగ్గర కూడా వెళ్ళి ప్రార్థన చేసి మీ మీకు మొరపెట్టుతున్నటువంటి మీ దీనదాసుడు మా సహోదరుడు రాజశేఖర్ పాలయ్య గారిని వారి పరిచర్యను దీవించండి. వారి ఆ బిడ్డలను ఆరోగ్యవంతులుగా ఉంచండి. వారి చుట్టూ మీ అగ్ని కంచెను ప్రాకారముగా ఉంచండి. ఈ దినం ఆ బిడ్డ ద్వారా మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువా అనేక మంది దైవజనులు కనుమరుగైపోతున్నారు. వారి సంఘాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. అయ్యా సంఘ కాపరి లేని ఆ సంఘాలు ఏమైపోతాయో మీరే పరమ కాపరిగా ఉండి కోల్పోయినటువంటి ఆ స్థానంలో సమర్థవంతుడైనటువంటి మరొక కాపరిని మీరే